వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వేభ్యో నమో నమః. నమస్తే అండి అందరికి. ప్రీతి మహోదయ. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्. संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्. संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्. संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानम् आहुतं मन्ये वन्दे संस्कृतमातरम्. वन्दे संस्कृतमातरम्. वन्दे संस्कृतमातरम्. धन्यवादः. ధన్యవాదः. ధన్యవాదः. లాస్ట్ క్లాస్ లో మనము ఇందాక అందరూ విన్నారో లేదో అండి, ఉషా మహోదయ యాడ్ అయితే 4 o'clock కి వస్తారు. అది మిగిలింది ఫినిష్ చేసేస్తారు. కొంచెం బిజీగా ఉన్నారట. ఒకవేళ మన క్లాస్ అయ్యేలోపు మేడం రాలేకపోతే నెక్స్ట్ రివిజన్ క్లాస్ అప్పుడు ఇంకా 10th 11th లెసన్స్ సూక్తులు ఉన్నాయి. ప్లస్ ఏమిటది 9th లెసన్ కొంచెం ఉంది కదా రిమైనింగ్. అవి ఎప్పుడొకప్పుడు ఏదో టైంలో ఫినిష్ చేసేస్తారు. ఈలోపు మనం ముందుకెళ్దాము. మధ్యలో యాడ్ అవుతే మేడం యాడ్ అయ్యి మేడం తీసుకుంటారు కొద్దిసేపు. సో మనం లాస్ట్ 10th లెసన్ చెప్పుకున్నప్పుడు సందులు ఒకటి మీరు చేసుకోండి అని చెప్పాను. ట్రై చేశారండి? సందులు ట్రై చేశారా? అవి 3 వర్డ్స్ ఉన్న సందులు ట్రై చేశారు. ఆ సందుల్లో 3 సెక్షన్స్ ఇచ్చారు సందుల కింద. ఆ 3 సెక్షన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ మనం క్లారిఫై చేసుకుందాము. 11th లెసన్‌కి వెళ్ళే ముందు 10th లెసన్ కంప్లీట్ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సందుల్లో ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అది ఫినిష్ చేద్దాం. ఫస్ట్ 1, 2, 3 సెక్షన్స్ లో. లలిత కుమారి గారు. మేడం అదే థర్డ్ సెక్షన్ లో మ్యామ్. థర్డ్ సెక్షన్ నేను పూర్తిగా చెప్తానండి. థర్డ్ సెక్షన్ చెప్తాను. 1, 2 లో ఏమైనా ఉంటే చెప్పండి. థర్డ్ సెక్షన్ అది పారాగ్రాఫ్ లో ఉంది కదా, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. 1, 2 లో ఏమైనా ఉన్నాయా? ప్రీతి మహోదయ 1, 2 లో ఏమైనా ఉన్నాయా అండి? థర్డ్ ఏనా మీకు కూడా? లేదు. థర్డ్ సెక్షన్ ఫస్ట్ లో 8th ది అది తస్య ప్లస్ తి ప్లస్ అధునా. సో ఇది అస్థి ప్లస్ అధునా గుణ సంధి రాశారు మేడం. అది ఎన్ సంధి కదా? ఎన్ సంధి అండి, గుణసంధి కాదు. గుణసంధి అని ఉంటే అది మిస్టేక్ అయి ఉంటుంది. ఎన్ సంధి అండి, గుణసంధి కాదు. గుణసంధి ఎలా అవుతుంది? ఎన్ సంధి. ఎన్ సంధి. తర్వాత సెకండ్ ది 9th మేడం. అది నా అన్యత్ర ఆసీత్. ఆసీత్. సో ఇది ఫస్ట్ ఏమో సవర్ణ దీర్ఘ సంధి కదా? నా ప్లస్ అన్యత్ర సవర్ణ దీర్ఘ సంధి. అండ్ సెకండ్ ఆల్సో సవర్ణ అన్యత్ర ప్లస్ ఆసీత్ సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, ధన్యవాదాలు. అస్తు. సో ఈ రెండిట్లో పెద్ద టఫ్ గా ఉన్నది ఏమీ లేదని, అదైతే ప్రింటింగ్ మిస్టేక్ పడినట్టుంది. లాస్ట్‌ది ఫస్ట్ సెక్షన్ లో లాస్ట్ 8th అది గుణసంధి అని పడిందంటే ఎన్ సంధి అని కరెక్షన్ చేసుకోండి. తెలుగులో ఎన్ సంధి అనే ఉంది తెలుగులో. అవునా? నా బుక్ లో కూడా చూసానండి. ఇప్పుడు నా దానిలో కూడా తప్పు పడింది. నా తెలుగు బుక్ లో కూడా తప్పు పడింది. మేబీ కొత్త ప్రింట్ లో కరెక్ట్ చేశారేమో. నా తెలుగు బుక్ లో కూడా తప్పే పడింది. కొత్త వర్షన్ లో కరెక్ట్ చేసి ఉంటారు బహుశా.
సో ఇది మనం థర్డ్ సెక్షన్ చూసుకుంటే, థర్డ్ సెక్షన్‌లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. అంటే మనకి కవర్ అయిన సందులతో ఒక పారాగ్రాఫ్ తయారు చేసి ఇచ్చారు. భారతమాత గురించి చెప్తున్నారు. అది ఒకసారి చూద్దామండి. ఆహ్, పవిత్రోయం పవిత్రోయం భారతదేశః. పవిత్ర, పవిత్రో ప్లస్ అయం ఇదుంది కాబట్టి, అవగ్ర ఉంది కాబట్టి, ఒకటండి అవగ్ర మనకి పూర్వరూప సంధిలో మాత్రమే కాదు, ఇంకా గ్రామటికల్‌గా చాలా చోట్ల, చాలా సందర్భాల్లో వాడతారు. మనం అవగ్ర కనిపించగానే అది పూర్వరూప సంధికి మాత్రమే వాడతారు అని అనుకోకూడదట. చాలా సందర్భాల్లో చాలా ఒక వోవెల్‌కి దీర్ఘం ఇవ్వడానికి కానీ, రెండిటిని కలపకుండా పాజ్ చేసి పెట్టడానికి కానీ, అలా చాలా 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 చదువుతూ ఉంటే ఆ పేజ్ అవ్వనే అవ్వడం లేదు. అన్ని కండిషన్స్ ఉన్నాయి వేర్ దిస్ అవగ్రా ఈస్ యూజ్డ్. సో, వాటిల్లో ఒకటి మన పూర్వ రూప సంధి వచ్చినప్పుడు మనం పెట్టుకుంటాం అంతే. ఇంకా అవగ్రకి చాలా యూజ్ చేసే సందర్భాలు చాలా ఉంటాయన్నమాట. అదొకటి పెట్టుకోండి. అంటే ప్రతి చోట ఈ సంధే వస్తుందని ఇది మిస్‌లీడ్ అవ్వద్దు. సో, పవిత్రోయం భారతదేశః. పవిత్రో అయం. ఈ భారతదేశం చాలా పవిత్రమైనది. పవిత్రో ప్లస్ అయం. పూర్వరూప సంధి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఆహ్, దేశేస్మిన్ అహం జాతః. ఆహ్, అస్మిన్ దేశే అంటే ఈ దేశానికి ఈ దేశంలో నేను పుట్టాను. జాతః అంటే నా ఆరిజిన్ ఇక్కడని చెప్పొచ్చు. లేకుంటే ఐయామ్ బోర్న్ హియర్ అని కూడా చెప్పొచ్చు. ఈ దేశానికి చెందినవాడిని. ఐయామ్ బోర్న్ అని చెప్పొచ్చు జాతః అని. దేశో ప్లస్ అయం. దేశోయం ఇక్కడ కూడా దేశో ప్లస్ అస్మిన్. ఇన్ దిస్ కంట్రీ ఐ యామ్ బోర్న్. ఓకే. ఇక్కడ కూడా పూర్వరూప సంధి. ఆహ్, ఏతస్యైవ దేశస్య పుత్రాః మహామేధావినః. ఏతస్య ప్లస్ ఏవ. ఐవ ఏతస్యైవ వృద్ధి సంధి వచ్చింది ఇక్కడ. అంటే ఈ దేశానికి చెందిన వాళ్ళే పుత్రాః మహామేధావినః. మేధావి అంటే గుణిన్ శబ్దం లాగా మేధావి, మేధావౌ, మేధావినః. మేధావి, మేధావౌ, మేధావినః ప్లూరల్. సో, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఈ దేశం యొక్క పుత్రులు మహా మేధావులై ఉన్నారు. వృద్ధి సంధి వచ్చిందిక్కడ. ప్రాతః ప్రతిదినం ఏతాం భూమిం నత్వాహం ఉత్తిష్టామి. ప్రాతః అంటే ఉదయాన్నే, ప్రతిదినం ప్రతిరోజు ఏతాహ భూమిం ఈ భూమిని నత్వా అహం నమస్కరించి, నమతి నత్వా త్వా ప్రత్యయం కదా, నత్వా అహం నమస్కరించి లేస్తాను. ఉత్తిష్టామి. ఇక్కడ నత్వా ప్లస్ అహం సవర్ణ దీర్ఘ సంధే కరెక్ట్ అండి. హిందీలో, ఇంగ్లీష్‌లో, తెలుగులో తప్పుగా ఇచ్చారండి. కానీ నా, నా తు అహం అన్నా ఓకే. అట్లా కూడా అనొచ్చు కానీ, నతు అనేది తప్పు కంప్లీట్‌గా. నతు అనే వర్డ్ రాకూడదు. ఒకవేళ నా ప్లస్ తు ప్లస్ అహం వచ్చినా అక్కడ నా అంటే నా తు అహం అంటే నెగేషన్ వచ్చేస్తది. నేను చెయ్యను అనొస్తుంది. తు అహం కానీ నేను చెయ్యను అన్న మీనింగ్ వస్తే నా ప్లస్ తు ప్లస్ ఏంటది అహం అని రావచ్చు. కానీ మీనింగ్ అక్కడ సెట్ కాదు. ఇక్కడ నత్వా ప్లస్ అహం సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అది తప్పు ఉందండి. అదొకటి కరెక్ట్ చేసుకోండి. నత్వాహం నమస్కరించుకొని ఉత్తిష్టామి లేస్తాను. పాదస్పర్శం క్షమస్వేతి ప్రార్థనాం కరోమి. నా పాదస్పర్శను క్షమస్వ అంటే క్షమించు, మధ్యమ పురుష ఏకవచనం కదా. క్షమించు ఇతి అని ప్రార్థన చేసుకుంటాను. భూదేవికి నమస్కరించుకొని క్షమస్వ ప్లస్ ఇతి అకారానికి ఇకారం కదా, గుణసంధి. క్షమస్వ ఇతి క్షమించమని ప్రార్థన చేసుకుంటాను. క్షమస్వ ప్లస్ ఇతి గుణసంధి. తర్వాత సర్వాస్వపి సంస్కృతిషు అత్రన్యాస్త్యతి ప్రాచీన అతి ప్రాచీన. సర్వాసు ప్లస్ అపి. సర్వాసు అంటే సర్వశబ్దము స్త్రీలింగంలో సప్తమి బహువచనం. సర్వాసు ప్లస్ అపి. ఉకారానికి అకారము ఇక్కడ ఎన్ సంధి. సర్వాస్య వచ్చింది కదా, ఎన్ సంధి. అంటే ఇవన్నీ కూడా సంస్కృతిషు అంటే సంస్కృతిలో. ఎక్కడి సంస్కృతిలో? అత్రన్య అనేది ఒక పదం అండి. అత్రన్య అంటే రిలేటెడ్ ఆర్ కనెక్టెడ్ టు దిస్ ప్లేస్. అత్రన్య బహువత్ర, అన్యత్ర లాగా అత్రకి ఫార్మ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల. దీనికి సంబంధించి అంటే కనెక్టెడ్ టు దిస్ ప్లేస్ అని ఏమైనా చెప్పాలంటే
అత్రన్య అని వాడతారు. అత్రన్య అదొక సెపరేట్ వర్డ్. అత్రన్య అస్తి అతి ప్రాచీన. అంటే ఇటువంటి సంస్కృతిలో ఇటువంటి సంస్కృతులు ఇట్లాంటి ప్లేస్‌లో అంటే ఇట్లాంటి ఒక దేశంలో ఇవి అతి ప్రాచీనమైనవి. అంటే ఎప్పటి నుండో ఫాలో అవుతూ వస్తున్నవి. అతి ప్రాచీన. అత్రన్య ప్లస్ అస్తి సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది. అత్రన్యాస్తి ప్లస్ అతి ప్రాచీన. ఇకారానికి అకారం యణ్ సంధి వచ్చింది. అత్రన్య ప్లస్ అస్తి సవర్ణ దీర్ఘ సంధి. అత్రన్యాస్తి ప్లస్ అతి ప్రాచీన యణ్ సంధి. ఇటువంటి ప్లేసెస్ అత్రత్య అని ఉంది కదా. సారీ అత్రత్య. సారీ అత్రత్య. అన్య కాదు. అత్రత్య ప్లస్ అస్తి. అత్రత్య ప్లస్ అస్తి. అత్రత్య అంటే సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ప్లేస్, కనెక్టెడ్ టు దిస్ ప్లేస్ అని. ఈ ప్లేస్ కి ఇటువంటిది అతి ప్రాచీనమైన ఒక సంస్కృతి అని చెప్పడం. అతః అందుకనే భారతమాతైష వంద్యాస్తి. భారతమాత ఏషా. ఏషా అంటే ఈ స్త్రీలింగం కదా. ఈ భారతదేశము వంద్య అస్తి. భారతమాత ప్లస్ ఏషా. భారతమాతైష. ఐ వచ్చింది కాబట్టి ఏకారం ఐకారం అయింది కాబట్టి ఇది వృద్ధి సంధి. భారతమాత ప్లస్ ఏషా. భారతమాతైష. అందుచేతనే ఈ భారతమాత వంద్య అంటే వందనం చేయదగినది. వంద్య అస్తి అంటే నమస్కరించదగినది, వందనం చేయదగినది. అందుకని ఈ భారతదేశము నమస్కరించదగినది అని చెప్పుకోవచ్చు. అతః అందుకని నమామ్యహం భారతమాతరం. భారతమాతరం ద్వితీయ విభక్తి. అందుకే ఈ భారతమాతను నమామి ప్లస్ అహం. ఈ వర్డ్ మనకి చాలా సార్లు వచ్చింది కదా. నమామి ప్లస్ అహం యణ్ సంధి. ఇకారానికి అకారం కాబట్టి నమామి ప్లస్ అహం. నమామ్యహం యణ్ సంధి. వందేంబ త్వాం ఇది వదామి. అమ్మా నీకు నమస్కారము అని చెప్తున్నాను. వందే ప్లస్ అంబ. అక్కడ అవర్గా ఉంది కాబట్టి పూర్వరూప సంధి. వందేంబ ఇది అని వదామి. నమస్కారం అమ్మా నీకు అని నేను చెప్తున్నాను. క్వాస్తన్య మాతృభూమి సదృశి. క్వా అస్తి అన్య. ఇక్కడ క్వా అంటే కుత్ర అని వాడతారండి. కొన్ని ప్రోజెస్ లో గాని పోయిటరీలో గాని క్వా అని ఒక సెపరేట్ ప్రయోగం ఉంది. అది కూడా అవ్యయమే. క్వా అంటే కుత్ర అనే మీనింగ్ వస్తుంది. ఎక్కడన్నా క్వా అని వస్తే దట్ మీన్స్ కుత్ర, ఎక్కడ అని. క్వా ఇస్ కుత్ర. ఎక్కడ, ఎస్పెషల్లీ ప్లేస్ కి సంబంధించి. కుత్ర అని కూడా అంతే కదా, ప్లేస్ కి సంబంధించి వస్తుంది. క్వా అంటే కుత్ర. క్వా అస్తి అన్య అంటే అన్య అంటే వేరే ప్లేస్ లో ఎక్కడ ఉంది. మాతృభూమి సదృశి. సదృశి అంటే దిస్ కైండ్ ఆఫ్, ఇటువంటి. దిస్ కైండ్ ఆఫ్. సదృశి అంటే అలాంటి, ఇలాంటి. ఇలాంటి మాతృభూమి వేరెక్కడ ఉంది అని చెప్తున్నారు అనమాట. వేరెక్కడ ఉంది, వేరే చోట లేదు. క్వా అస్తి అన్య. వేరే చోట ఎక్కడ ఉంది. మాతృభూమి సదృశి, ఇటువంటి మాతృభూమి వేరెక్కడ ఉన్నది. అతః అందుకని కుర్యామ విధులి చెయ్యాలన్నమాట. ఏం చేయాలి మనం? వయం ప్రతిదినం మాత్రార్చనం. మాతృభూమిని అర్చించాలి మనం ప్రతిదినం. అందుచేతనే మనం ప్రతిదినం మాతృభూమిని అర్చించాలి. మాతృ ప్లస్ అర్చనం. మాత్రార్చనం. రుకారానికి అకారం రకారం వచ్చింది యణ్ సంధి. మాత్రార్చనం యణ్ సంధి. ఉత్తరోత్తరం అంటే అన్ని దిక్కులు, ఫర్దర్ అండ్ ఫర్దర్, హయ్యర్ అండ్ హయ్యర్ అంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల వ్యాపించాలి అంటారు కదా. ఫర్దర్ అండ్ ఫర్దర్, ఇంకా ఇంకా వ్యాప్తి చెందాలి అన్నదానికి ఉత్తరోత్తరం అంటే ఫర్దర్ అండ్ ఫర్దర్, మోర్ హయ్యర్ అండ్ హయ్యర్ అని చెప్పుకోవచ్చు. అట్లా ఏ కాంటెస్ట్ లో కావాలంటే ఆ కాంటెస్ట్ లో ఇంకా ఇంకా ఎక్కువగా, మరింతగా అని చెప్పడానికి ఉత్తరోత్తరం అనే వాడతారు. ఉత్తరోత్తరం ఉత్తర ప్లస్ ఉత్తరం. ఉత్తర అకారానికి ఉకారం కాబట్టి ఓకారం వచ్చింది, గుణసంధి. ఉత్తరోత్తరం వర్ధత అంటే
వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక ఏంటి భారత కీర్తికి, ఈ భారతదేశం యొక్క కీర్తి ఇంకా 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 వర్ధిల్లును గాక. సర్వత్రా అస్తు అన్ని చోట్ల ఉండాలి. ఏముండాలి? యశోగాధౌ తస్యాహ. యశోగాథ ప్లస్ ఏతస్యాహ అంటే స్త్రీలింగం కదా! ఈ భారతమాత యొక్క యశోగాథ అంటే కీర్తి గాథలు. ఆమె యొక్క గొప్పతనం అనే కీర్తి గాథలు ఇంకా కథలు కథలుగా అందరూ చెప్పుకోవాలి అని కోరుకోవడం అన్నమాట. యశోగాథాః ప్లస్ ఏతస్య యశోగాథాః ఆకారానికి ఏకారం యశోగాథైతస్య అయింది కాబట్టి ఇది వృద్ధి సంధి. అస్తు ఇది దీనికి ఇట్లా పారాగ్రాఫ్‌లో ఏం అడగరండి మనకి ఎగ్జామ్‌లో. ఊరికే అంటే అట్లా వస్తే ఎలా ఉంటుందని చెప్పి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు గానీ, సంధి వర్డ్స్ ఇచ్చి కలిపి రాయడం, సంధి పేరు రాయడం, లేదంటే సంధి ఇచ్చి విడగొట్టి సంధి పేరు రాయడం. ఇలాగే ఇస్తారు. అవి ఒక 4 మార్క్స్‌కు, 5 మార్క్స్‌కు ఇవి 5 మార్క్స్. మొత్తం 10 మార్క్స్‌కి అలా ఉంటాయి సందులు. అంటే ఇట్లా పారాగ్రాఫ్ లాగైతే ఏం అడగరు మనల్ని. ఓకే. ఇచ్చారు కాబట్టి మనం చెప్పుకోవడము. సో, ఇంకా దాంతోని ఇంకా లెసన్ అండ్ ఎక్సర్‌సైజ్‌లో ఏమైనా డౌట్‌లున్నాయా అండి? 10థ్ లెసన్ అండ్ ఎక్సర్‌సైజ్‌లో ఏమన్నా ఉన్నాయా? ప్రీతి మహోదయ్ ఏమైనా డౌట్ ఉందండి? మేడం అది ఇందాక నేను అడిగింది నా ప్లస్ అన్యత్ర దాంట్లో అన్య ప్లస్ అత్ర రాయొచ్చా ఆర్ ఇట్ షుడ్ బి అన్యత్ర? ఎన్నోదండి? సెకండ్ 9 ఓకే. నా ప్లస్ అన్యత్ర కదా, నా ప్లస్ అన్య ప్లస్ అత్ర రాయొచ్చా? రాయొచ్చు. రాయొచ్చు మేడం. ఇంకొకలాగా కూడా ఇంకొక 4 వర్డ్స్ లాగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అండి. చేసుకోవచ్చు. తర్వాత ఇది పాఠం అంతలో ప్రశ్నలు ఉన్నాయి కదా, థర్డ్ ఫస్ట్ వన్. ఓకే. आओ हम खेलें. సో దాంట్లో ఆన్సర్ లో आओ శబ్దది ట్రాన్స్లేషన్ చేయలేదు కదా. యాక్చువల్ గా హిందీలో అలా ఉందేమో మహోదయ్. తెలుగులో మా చేత అది అవసరం ఆడబడు లేదా? గాక అనే ఉంది. అంటే రండి మీరు చెప్పేది హిందీలో ఎలా ఉందంటే రండి ఆడుకుందాము అన్నట్లు ఉంది కానీ అలా ఉంది. తెలుగులో మాత్రం మా చేత ఆడబడు కాక అని మాత్రమే ఉంది. మరి హిందీలో అంతకన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయలేమా ఇంకొక వర్డ్‌లో మా చేత ఆడబడు కాక అని చెప్పలేమా హిందీలో అట్లా గాకుండా? మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. శబ్దం లేదు. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఫైన్. ఇప్పుడు వినిపిస్తోందండి. అంటే అది आओ శబ్ద అసలు అవసరం లేదు కదా దీంట్లో. అవును. అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకు పెట్టారో మరి. ఇంగ్లీష్‌లో ఎలా ఇచ్చారు? ఎవరైనా చూసారా? ఇంగ్లీష్‌లో ఎలా ఇచ్చారో నేను చూడలేదు. ఇంగ్లీష్‌లో అవసరం లేదు అసలక్కడ. లెట్ us ప్లే అంతే ఇచ్చారు ఇంగ్లీష్‌లో కూడా. అదే హిందీలో అవసరం లేదు. అవసరమే లేదు. ధన్యవాదాలు. అస్తు. ఇంకా లెసన్ ఎండ్‌లో ఏం లేదా అండి? ఇప్పుడు 11థ్ లెసన్ బ్రీఫ్‌గా ఏమిచ్చారో చూద్దాం 11థ్ లెసన్‌లో ఒకసారి. ఇంకా 10థ్ లెసన్‌లో ఇంకేమి డౌట్స్ లేకుంటే 10థ్ లెసన్ ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కానీ మీరు గ్రూప్‌లోను మెసేజ్ పెట్టండి. ఇంకా సాల్వ్ కాకపోతే నాకు ఒకవేళ నేను గ్రూప్‌లో చూస్తూ ఉంటాను. చూసి ఒకవేళ ఒక 1 డే చూసిన తర్వాత ఎవరు సాల్వ్ చేయలేకపోతే నేను చూసి దానికి ఆన్సర్ చెప్తాను. లేదా నేను ఒకవేళ మర్చిపోయినా గాని ఒకసారి నాకు పర్సనల్‌గా గాని రిమైండ్ చేయండి ఎవరైనా. అంటే ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఒకవేళ మనం కలవకపోయినా ఒక 1 మంత్ గ్యాప్ వచ్చినా గాని ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఒకవేళ నేను చూడకపోతే గనుక నాకు విడిగాన మెసేజ్ పెట్టండి. గ్రూప్‌లో మాత్రం కంటిన్యూయస్‌గా డౌట్స్ డిస్కస్ చేసుకుంటూ ఉండండి. సో, ఈ 11థ్ లెసను అంటే టఫ్‌గా అనిపించిన వాళ్ళు దీని జోలికెళ్ళొద్దండి. ఒక సూక్తి మాత్రం నేర్చుకోండి. లేదు మనకి ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ ఉంది, మనకి టైమ్ ఉంది అనుకుంటే, అంటే ఈ 10 లెసన్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్‌కిచ్చినా దీనికి మించి ఎక్స్‌ట్రా క్రియాపదాలు అంటే 10 లెసన్స్‌లో కవర్ గాని క్రియాపదాలు కూడా 11థ్ లెసన్‌లో ఉన్నాయి కానీ, అవి టచ్ చేయడు మనకి ఎగ్జామినేషన్‌లో. పరిచయానికి సంబంధించినంత వరకు అవి టచ్ చేయడు. మనకి రిఫరెన్స్ ఇదేంటంటే ఎప్పుడు పనికొస్తుంది. శిక్షకెళ్ళండి, కోవిదకెళ్ళండి. తర్వాత కూడా ఎప్పటికి ఈ రిఫరెన్స్ పనికొస్తుంది. ఒక రిఫరెన్స్ గైడ్ లాగా పెట్టుకోండి. కానీ ఇవన్నీ ఇప్పుడు అన్ని 10 గణాల్లోనూ ఆత్మనేపది, పరస్మైపది వర్బ్స్ ఇచ్చారు. ఈ వర్బ్స్‌లో ఈ 10 లకారాలు పఠతి, పడత, పఠంతి నేర్చుకున్నట్టు ఇవన్నీ నేర్చుకోవాలా, 10 గణాల్లో నేర్చుకోవాలా అని కంగారు పడొద్దండి. అది అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ రిఫరెన్స్.
అన్ని 5 లకారాలు ఈ 10 పరస్మైపది 10, ఆత్మనేపది 10 ఈ 20 వర్బ్స్‌కి 5 లకారాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సిమిలర్‌గా ఉన్నాయి. కొన్ని ఎక్సెప్షన్స్, వేరియేషన్స్ ఉన్నాయి. సో, కన్‌ఫ్యూజ్ అయితే అవ్వద్దు. నా అడ్వైస్ ప్రకారం అవన్నీ నేర్చుకుంటే ఫస్ట్ ఇవన్నీ కర్మణి రూపాలు థరో అయిపోండి. కర్మణి రూపాలు ఈ 5 లకారాల్లో థరో అయిపోండి. తవ్య, తనీర్ ప్రత్యయాలు ఇంకా ఎలా చేంజెస్ వస్తాయి అంతవరకు థరోగా ఉంటే మోర్ దెన్ ఎనఫ్ ఫర్ పరిచయ. యాస్ సచ్ పరిచయ సిలబస్ కవర్ చేసిన టాపిక్స్ చాలా ఉన్నాయి. ఆ ఫస్ట్ 10 లెసన్స్ థరోగా ఉంటేనే మనకి శిక్ష ఈజీ అనిపిస్తుంది. సో, ఈ ఫస్ట్ 10 లెసన్స్ థరోగా ఉండండి. ఈ 11థ్ లెసన్‌లో ఏంటంటే మనకి ఎట్లయితే అన్ని శబ్దాలు ఇచ్చాడు మనకి ప్రవేశాలో. మనమెన్ని మహా అయితే ఒక 10 నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు వాడే కొద్దీ ఒక్కొక్కటి ఎక్స్‌ట్రా నేర్చుకుంటూ ఉన్నాం. అదే విధంగా ఈ 11థ్ లెసన్‌లో కూడా మనం ముందుకెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. మనం దగ్గర పెట్టుకొని రిఫర్ చేసుకుంటూ ఉండాల్సొస్తుంది. ఓకే. ఈ 11థ్ లెసన్‌లో ఏం చెప్పాడంటే ఇప్పటి వరకు మనం క్రియాపదాలు 3 టైప్స్ ఉంటాయని నేర్చుకున్నాం. పరస్మైపదులు, ఆత్మనేపదులు, ఉభయపదులు. సో, ఈ ప్రతి పరస్మైపది ధాతువు కానివ్వండి, ఆత్మనేపది ధాతువు కానివ్వండి, ఉభయపది ధాతువు కానివ్వండి, అన్నిటికి కూడా వర్బ్స్‌కి లకారాలుంటాయి. టెన్స్ ఫార్మ్స్ ఉంటాయి. ప్రతి వర్బ్‌కి అది ఆత్మనేపది గావచ్చు, పరస్మైపది గావచ్చు, ఉభయపది కావచ్చు. అన్నిటికి 10 ఉంటాయి. వాటిలో మనము 5 ఇంపార్టెంట్‌గా నేర్చుకున్నాం. 5 లకారాలు మాత్రం ఇంపార్టెంట్‌గా నేర్చుకున్నాం. ఇంకింతకు మించి లకారాలు మనకి శిక్షా కోవిదలో గూడా కవర్ కావు. ఇంతవరకే చెప్తారు మనకి. ఇంతవరకే ఈ టెన్సెస్ ఈ 5 టెన్సెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో, వీటిలో ఏంటి కర్మణి చెప్పారు. కర్తరి, కర్మణి కవర్ చేశారు ఇంతవరకు. ఇంకా మళ్ళీ మనకి కర్మణి టచ్ చేయడు. శిక్షలో టచ్ చేయడు. ఇంతవరకు మనకి రెగ్యులర్ మన సిలబస్‌కి ఇంతవరకు సరిపోతుంది చెప్పి అంతవరకు కవర్ చేశారు. అయితే ఈ లెసన్‌లో ఏం చెప్పారంటే ఈ 10 లకారాలు ఫార్మ్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు ఆత్మనేపదుల్లోను, పరస్మైపదుల్లోను 10 గణాలుగా అది పరస్మైపది కావచ్చు, ఆత్మనేపది కావచ్చు. వర్బ్స్‌ని ఒక గణాలుగా విభజించారు. ఒక 10 సెక్షన్స్‌గా 10 హెడ్డింగ్స్ కింద డివైడ్ చేశారు. ఆ ప్రతి గణంలోనూ పరస్మైపది వర్బ్స్ ఉంటాయి, ఆత్మనేపది వర్బ్స్ ఉంటాయి, ఉభయపది వర్బ్స్ ఉంటాయి. ప్రతి గణంలోనూ ఉంటాయి. అయితే మనకి 10 గణాల్లో వర్డ్స్‌ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఆ గణం పేర్లేమిటి? అవి ఎలా వచ్చినాయి? ప్రథమ గణః, ద్వితీయ గణః, తృతీయ గణః అట్లా నంబర్ పెట్టి పేర్లు పెట్టారు. ఇంకొకటి ఆ గణంలో ఫస్ట్ ధాతువు. ప్రథమ గణంలో భూ ధాతువు కాబట్టి భూ ఆది అంటే భూ ఎక్సెట్రా. వాది ధాతువు. వాది గణం అలా పేరు పెట్టారు. ఫస్ట్ ఉండే వర్బ్ ధాతువు ఏదైతే ఉందో ఆ పేరు ఆ గణానికి పెట్టేశారు. ఇదంతా మనం ప్రవేశాలో నేర్చుకున్నాం. ఆ గణాల్ని పేర్లేమిటో గూడా మనం ప్రవేశ టెక్స్ట్ బుక్‌లో మనకుంది. అయితే అడిషనల్‌గా ఇక్కడేం చెప్తున్నారు అంటే, ప్రతి గణంలో ఒక పరస్మైపది ధాతువు, ఒక ఆత్మనేపది ధాతువు ఎగ్జాంపుల్ ఇచ్చి, ఆ ఎగ్జాంపుల్‌కి మనం 5 లకారాలు నేర్చుకున్నాం కదా! ఆ 5 లకారాలు కర్తరిలో 5 ఫార్మ్స్ ఎలా ఉంటాయనేది మన రిఫరెన్స్‌కి ఇచ్చారు. సో, అవి ఒక్కొక్క గణం ఊరికే మనం హెడ్డింగ్స్ అలా చూసుకుంటే గనక, వాది గణం. ఇక్కడ ఏంటి ఆ ప్రథమ గణమే ఎగ్జాంపుల్‌గా మనకివ్వలేదు. ఎందుకంటే అది మనం టచ్ చేయొచ్చు, టచ్ చేయకపోవచ్చు. అసలు మనకు అవసరం పడకపోవచ్చు. కానీ గణాల పేర్లైతే పెట్టేశారు. ఏదో ఒకటి ఎగ్జాంపుల్‌గా తీసుకున్నారు. ఫస్ట్ దానిలో అయితే ఫస్ట్ వర్డే తీసుకున్నాడు గానీ, మిగతా వాటిల్లో మనకి ఈజీగా అంటే ఎక్కడైనా మనకు తగులితే ఇది తగలొచ్చు అనుకున్నది మాత్రమే ఎగ్జాంపుల్‌గా ఇచ్చాడు కానీ, ఫస్ట్ ధాతువు మాత్రం ఇవ్వలేదు మనకి. వన్ ధాతు ఇన్ దట్ పర్టిక్యులర్ గణ. వన్ పరస్మైపది ధాతు, వన్ ఆత్మనేపది ధాతు ఇన్ వన్ ఫస్ట్ గణ, ఇన్ సెకండ్ గణ ఆ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ కొంచెం మనము ఎటువంటి శబ్దాల్ని ఈ గణంలో ఇంక్లూడ్ చేశారు, ఎటువంటి ధాతువుని ఇంక్లూడ్ చేశారని మనం కొంచెం టు సమ్ ఎక్స్‌టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఆహ్, వాది గణం ప్రథమ గణంలో ఆహ్, ఇది ఫస్ట్ ధాతువే అన్నిటికి అలా ఇవ్వలేదు. భూధాతు. భూధాతు అంటే భవతి మనకు తెలుసు. ఇది మనం ఎన్నో సార్లు ఈ వర్డ్ చదివాము. అయితే ఇక్కడ సత్తాయాం అని ఇచ్చాడు. అంటే ఇది ఎప్పుడు వాడతారు అనే దాని గురించి సత్ అంటే ఎగ్జిస్టింగ్, బీయింగ్ ఆర్ హ్యాపెనింగ్. అలాంటి వాటికి అంటే అప్పుడు అందరికీ ఇండియా వైడ్‌గా సంస్కృతమే ఉండేది కాబట్టి, సంస్కృతం నేర్చుకునే వాళ్ళు కూడా సంస్కృతంలోనే నేర్చుకునేవాళ్ళు. సో, అందుకని మనకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ డిక్షనరీస్ ఉంటాయి కదా! ఆ విధంగా ఇది భవతి అంటే అర్థం కాకపోతే సత్తాయాం అంటే ఉండుట, హ్యాపెనింగ్, ఇట్స్ బీయింగ్ అన్న వాటికి వాడతారు అని చెప్పడానికి ఆ వర్డ్ ఇచ్చారు మనకి. సత్తాయాం అంటే ఇట్స్ హ్యాపెనింగ్.
ఇట్స్ ఎగ్జిస్టింగ్, ఇట్స్ బీయింగ్ అని చెప్పుకోవచ్చు మన ఇంగ్లీష్‌లో. అంటే ఉండడము, జరగడము, అవుతుంది అని చెప్పడానికి సత్తాయాం అని వాళ్ళు సాంస్క్రిట్‌లో మీనింగ్ చెప్తారు. సో, భూధాతు. భూధాతు మనకి ఫార్మ్స్ అన్నీ తెలుసు. వర్తమానే లట్, అనద్యతన భూతే లంగ్, భవిష్యతి లుట్, ఆహ్, విద్యౌ లోట్, ఆగ్నేయం లోట్, విద్యౌ లింగ్. ఈ 5 లకారాల్లో మనకి భూధాతునిచ్చేసారు. ఇవన్నీ కూడా మనకి కర్తరి ఫార్మ్సే ఇచ్చారండి ఇందులో. కర్మణి ఫార్మ్స్ మనకి ఎంత వరకు అవసరమో అంతవరకు మనం చేసుకుంటే సరిపోతుంది. అది పరస్మైపది ఎగ్జాంపుల్‌గా భూధాతువు ఇచ్చారు. ఆత్మనేపది ఎగ్జాంపుల్‌గా వంద్ ధాతువు ఇచ్చారు. ఇది మనం ఫస్ట్ లెసన్ నుంచి మనం ఆత్మనేపదికి వందే నేర్చుకుంటున్నాం ప్రవేశ నుంచి. ఇది వాది, వంద్ అని ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు కాలక్రమేణా మనం వాడుతున్న కొద్దీ ఏంటంటే ఇప్పుడు కొన్ని ధాతువులకి ఇవుంటాయి. ఏమంటారు వాటిని? ఫిఫ్త్ లెటర్‌ని ఏమంటారు? అనునాసికాలు. అనునాసికాలతో కలిపిన ధాతువు వర్డ్స్ ఉంటాయి. సో, అది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ముందుకెళ్ళే కొద్దీ ఆ వెనక లాస్ట్ పార్ట్‌లు పోయినాయి. ఇప్పుడు తవతులో మనం అట్లా రాదు గదా! ఫార్మ్. త్వా ప్రత్యయంలో కా, త్వా అని రాయట్లా మనం. జస్ట్ త్వా రాస్తాం. అలాగా లాస్ట్ లెటర్ పోతూ వచ్చి మనకిప్పుడు అంటే మన అష్టాధ్యాయిలో కనిపిస్తాయి. వందనికొస్తే వాది అని దీనికి వాడతారేంటి? అభివాదన, అభివాదన స్తుతౌ. అభివాదన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు వాడబడేది. ఇవన్నీ కూడా దాంట్లో అష్టాధ్యాయిలో ఉంటాయి కానీ, రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్‌లో అంత ఎలాబొరేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. అది ఇక్కడ ఇచ్చాడంతే. ఆత్మనేపది ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రథమ గణానికి ఏంటి అంటే వంద ధాతువు ఇచ్చాడండి. ఇది అభివాదన స్తుతో అంటే అభివాదనం చేసేదానికి, నమస్కరించేదానికి, స్తుతించేదానికి వాడే పదము అని మనకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఇంకా దీనికి 5 లకార రూపాలు, ఆత్మనేపది రూపాలు, మనకు వంద ధాతువు రూపాలు తెలిసినవే. సో, అది ప్రథమ గణానికి సంబంధించి. తర్వాత అదాది. అదాది అంటే అర్ధ ధాతు రెండో గణం గదా! సో, ద్వితీయ గణః. దాంట్లో ఎగ్జాంపుల్ ఎక్కడుందామండి? సెకండ్ గణము అర్ధ ధాతువుతో స్టార్ట్ అవుతుంది గదా! అదాది గణం అన్నారు అందుకని. దాంట్లో ఎగ్జాంపుల్ పరస్మైపది ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే యా ధాతువు ఇచ్చారండి. యా ధాతువు అంటే యాతి అంటే ఆహ్, వెళ్ళడము, రావడము ఏదైనా మనమైనా వెళ్ళడము, లేకుంటే మనకైనా రావడం ఏదైనా. అందుకని ఆహ్, ప్రాపణే అంటే ప్రాప్తించడం, ప్రాప్తించడం, ఎక్స్‌క్యూజ్ మీ. పొందడం. చెప్పండి. పేజ్ నంబర్ చెప్తారా ప్లీజ్? 207 పేజ్ అండి తెలుగు. థాంక్ యూ. థాంక్ యూ. యా ధాతు అంటే ఇది మామూలుగా మనం శ్లోకాల్లో ఎక్కువ యాతి, వృద్ధే దండః గృహీత్వా యాతి అని చదువుకున్నాం. ఒకటి రెండు చోట్ల ఇంకా వచ్చింది. అంటే పొందడం అనన్నా వస్తుంది. వెళ్ళడం అంటే మనం ఒక చేరుకోవడాన్ని పొందడమే అంటారు. మనకొకటి రావడం, ఒక వస్తువు మనకి దక్కింది అన్నదాన్ని ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను. ఆహ్, దేవాలయం ప్రాప్నోమి అని కూడా అంటారు ప్రయోగంలో. గచ్చామి అని కాకుండా ప్రాప్నోమి అంటే అక్కడ పొందాను అంటే వెళ్ళాను అని కూడా అర్థం వస్తుంది. అలాంటి అర్థాల్లో ప్రాపణే అలా పొందడము, చేరుకోవడము, దక్కడము అలాంటి సందర్భాల్లో వాడేది కాబట్టి ప్రాపణే అన్నారు. యా ధాతు అంటే వెళ్ళడం అనొస్తుంది. ఇది కూడా మనకి పరస్మైపది ఎగ్జాంపుల్ అప్రోచింగ్, రీచింగ్ అన్న దానికి కూడా వాడతారు ఇది. ఇది ద్వితీయ గణానికి సంబంధించి పరస్మైపది ఎగ్జాంపుల్ అండి. యాతి, యాతః, యాంతి. ఇది మనం ఫార్మ్స్ చూసుకోవచ్చు. ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. ఆ మీనింగ్ ఉంటుంది. డిక్షనరీలోనే ఉంటుంది. అష్టాధ్యాయిలోనే ఉంటుంది. బేసిక్‌గా ప్రాపణే అంటే చేరుకోవడాన్ని, అప్రోచ్ అవ్వడాన్ని, పొందడానికి ఈ యాతి అనే శబ్దాన్ని వాడతారని మనకి చెప్పారిక్కడ. తర్వాత ఆత్మనేపది ఎగ్జాంపుల్ ద్వితీయ గణంలో ఆత్మనేపది ఎగ్జాంపుల్ సీంగ్ ధాతు. ఇది చూడండి మనకి మామూలుగా సేతే అన్నదానికి సి అనే రాసుకుంటాం. యూజువల్‌గా సి అని రాస్తారు. కానీ అక్కడ సీయింగ్ అది ఒరిజినల్‌గా ఫార్మ్ అయిన ధాతువు. అది కట్ అయిపోయి మనకు సి అనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్వప్నే, శయనే అంటే నిద్రకి సంబంధించి, స్వప్నానికి సంబంధించి ఈ పదాన్ని శేతే అని వాడతారు అని చెప్పడానికి స్వప్నే శేతే అని ఇచ్చారు. ఇది ఆత్మనేపది ఎగ్జాంపుల్. సో, ఇది ద్వితీయ గణానికి సంబంధించిన వర్డ్స్ అన్నమాట వివరణ. తర్వాత తృతీయ గణః. తృతీయ గణః అంటే జుహోతి. హూ ధాతువు జుహోతి తృతీయ గణం. అందుకే జుహ్వత్యాది గణః అని దానికి ఆ పేరు పెట్టారు.
దీంట్లో మనకి పరస్మైపది ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? అందరు మనకు తెలిసిన పదాలు. అదే అందుకే ఫస్ట్ వర్డ్ ఇవ్వకుండా మనకి ఏ వర్డ్ అయితే మనం ఎక్కువ ఎన్‌కౌంటర్ అవుతున్నామో ఆ ఎగ్జాంపుల్స్‌నే తీసుకున్నాడు. ఇక్కడ ఉభయపది, దాదాతు ఉభయపది కాబట్టి మనకి పరస్మైపది, ఆత్మనేపది 2 కూడా అదే ఇచ్చారు. చూడండి అది కూడా దాంగ్. ఎక్స్‌క్యూజ్ మీ అండి. ఓకే. సారీ. ఆ! దాదాతు అంటే అది కూడా చూడండి దాంగ్ అనుంది. కానీ మనం దా మాత్రమే రాస్తాం. దా మాత్రమే రాస్తాం. అక్కడ దేనికి వాడతారని ఇచ్చారు అక్కడ పక్కన మీనింగ్‌లో దానే. దానే అంటే ఇవ్వడం. ఇవ్వడంలో ఇది మనకు తెలిసిందే. దానే అంటే ఇవ్వడం ఏదైనా ఇచ్చేటప్పుడు మనం దదాతి అని వాడతాము. ఈ పరస్మైపది రూపాలొచ్చి మనకు తెలుసు. ఆత్మనేపది రూపాలొచ్చి దత్తే, దదాతే, దదతే. ఇవి ఆత్మనేపది రూపాలు. ఇవి 5 లకారాల్లో పరస్మైపది రూపాలు, 5 రకాల ఆత్మనేపది రూపాలు. 2 కూడా మనకి దా ధాతువు మనకి ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి, ఆ ధాతువుకి సంబంధించి ఉభయపదులు యాక్చువల్‌గా అలాగే ఇచ్చేసారు. పరస్మైపదికి, ఆత్మనేపదికి ఉభయపది ధాతువు ఇచ్చారు. ఆ 10 ఫార్మ్స్ అలాగే ఇచ్చారు. సో, అది వచ్చి తృతీయ గణానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్. చతుర్థః గణః. ఫోర్త్ గణం వచ్చేసి ఆహ్, దివు, దివ్యతి. అందుకని దివు ధాతువు కాబట్టి దివాది. దివ ఆది. దివాది ధాతువు. ఆహ్, దీవ్యతి ఫస్ట్ వర్డ్. కానీ మనకిచ్చిన క్రియాపదం ఎగ్జాంపుల్ పరస్మైపదికేంటంటే మనం నృత్ అని చదువుతాం. నృత్ ధాతువు అనే చదువుకుంటాం. అది ఒరిజినల్‌గా నృతి. ఒరిజినల్‌గా తయారు చేసిన ధాతువైతే నృతి అయితే మనం నృత్ ధాతువు కింద మనం రెగ్యులర్ యూసేజ్‌లో వాడుతుంటాం. నృతి ధాతువు అని చెప్పుకుంటాం. నృత్యతి మనకు తెలిసిన వర్డ్. అయితే ఇక్కడ గాత్ర విశేషే. గాత్రం అంటే శరీరం అని కూడా అర్థమవుతుందండి. అర్థం వస్తుందండి. గాత్రం అంటే బాడీ. బాడీ అని కూడా అర్థం వస్తుంది. విక్షేపే, గాత్ర విక్షేపే. విక్షేపం అంటే అన్‌స్టేబుల్‌గా షేప్‌ని చేంజ్ చేయడం. విక్షేపే అంటే మార్చడం. బాడీ షేప్‌ని మార్చడం. గాత్ర విక్షేపే అంటే మనం నిలబడి ఉన్నప్పుడు లేదా కూర్చొని ఉన్నప్పుడు ఒకేలా ఉంటుంది మన పోస్చర్. కానీ డాన్స్ చేసేటప్పుడు మన పోస్చర్స్, బాడీ షేప్ మారుతూ ఉంటాయి. అలా గాత్ర విక్షేపే అది ఏ నృత్య రూపకమైనా గాత్ర విక్షేపమే జరుగుతుంది. బాడీ చేంజ్ అవుతుంది. పొజిషన్ కావచ్చు, షేప్ కావచ్చు. అటువంటి సందర్భాల్లో ఈ నృతి ఆర్ నృత్ ధాతు వాడతారు. ఇది పరస్మైపది ఎగ్జాంపుల్. నృత్యతి వర్బ్‌కి మనకి పరస్మైపది ఎగ్జాంపుల్ ఇచ్చారు. దీంట్లో మనకి 5 లకారాలు ఇచ్చారు. మనం నేర్చుకున్నవే కర్తరిలో ప్రవేశాలు. సో, అది పరస్మైపదికి సంబంధించి. తర్వాత ఆత్మనేపది ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే విద్ అంటే విద్యతే. ఈ వర్డ్ కూడా వచ్చింది మనకి. విద్యతే అంటే కూడా మోర్ ఆర్ లెస్ అస్తి. అంటే విద్యతే అంటే ఉన్నది. ఎక్కువ స్ట్రెస్ చేసేటప్పుడు ఉన్నది, అస్తి అన్న దానికి మనం విద్యతే అని కూడా వాడతాం. సో, ఇక్కడ బీయింగ్ అనే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సత్తాయాం ఉండడము అని చెప్పడానికి. ఫస్ట్ మనకి భూధాతువు కూడా అదే సందర్భంలో వాడతారు. ఏంటి విద్యతే. అవిద్య, విద్య అంటాం కదా! అంటే ఉండడం, ఉండకపోవడం అన్న దాని గురించి విద్యతే కూడా మనకి బీయింగ్, హ్యాపెనింగ్, ఎగ్జిస్టింగ్ అన్న దానికే వస్తుంది కాబట్టి, అస్తి అన్న భావనలోనే వస్తుంది కాబట్టి, ఇది కూడా సత్తాయాం, ఎగ్జిస్టింగ్, హ్యాపెనింగ్ అన్న దానికే వాడతాము. సో, విద్యతే అన్నది మనకి ఆత్మనేపది ఎగ్జాంపుల్. బట్ ఇట్ కమ్స్ అండర్ చతుర్థి గణం. ఫోర్త్ గణంలోకొస్తుంది కాబట్టి, ఇక్కడ ఫోర్త్ గణంలో మనకి ఎగ్జాంపుల్‌గా విద్ ధాతువుకిచ్చారు. సో, ఈ విధంగా మనకి 4 గణాస్ అయినాయి. ఆ తర్వాత పంచమః గణః. పంచమః గణః ఇది సూంగ్. సూంగ్ ధాతువు అంటే అది తీసుకోవడం అనొస్తుంది. సునోతి. సునోతి మొదటి క్రియాపదం. దాంట్లో ఉండే సునోతి మొదటి క్రియాపదం. సూంగ్ ధాతువు స్వాదిహి ఆ గణం యొక్క పేరు. పంచమ గణం యొక్క పేరు స్వాదిహి. దాంట్లో ఎగ్జాంపుల్ మనకిచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చి అనే ఉంటది మామూలుగా. మన దీంట్లో ఎక్కువగా చూస్తే మన పద సంగ్రహాల్లో చూస్తే చి అనే ఉంటుంది కానీ, చిత్రట
దాని ఒరిజినల్ ధాతు రూపం చిత్ర. అంటే చిత్ర చయతే, చయనే అంటే ఏరుకోవడం అని వస్తుందండి. చయతే అంటే సెలెక్టింగ్, చూజింగ్, ఏరుకోవడం అట్లా. ఆ విధంగా చయ చయనే, అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ చయనే అంటే. సో, అట్లా ఇప్పుడు చినోతి అంటే ఏరడం. ఒక్కసారి పరిచయాలోనే వచ్చిందనుకుంటా. చినోతి అనే వర్బ్ మనకి ఒక్కసారి ఎక్కడ చూసింటే గుర్తొస్తుంది. చినోతి అంటే సెలెక్టింగ్ ఆర్ చూసింగ్ ఆర్ ఏరడం ప్రవేశాలోనే వచ్చినట్లుందండి. అఖండ పదాలు అట్లా వచ్చినప్పుడు ఎక్కడో గుర్తొస్తుంది నాకు. ప్రవేశాలోనే వచ్చినట్లుంది. వచ్చింది. ప్రవేశాలో వచ్చింది కదా చినోతి. వచ్చిందండి. చినోతి అంటే కలెక్టింగ్ ఆర్ సెలెక్టింగ్ ఆర్ చూసింగ్, ఏరుకోవడం. చయనే అంటారు ఆ ప్రాసెస్ ని. చయనే. సో, అది ఒరిజినల్ ధాతు వచ్చి చిత్ర ధాతు. మనకి చి అని మామూలుగా కనిపిస్తుంటుంది రెగ్యులర్ గా. ఇది కూడా ఉభయపది. ఉభయపది కాబట్టి మనకి పరస్మైపదికి, ఆత్మనేపదికి అదే వర్బ్ ఇచ్చాడండి. సో, ఆత్మనేపది రూపాలు ఎలా ఉంటాయంటే చినుతే, చినోతి పరస్మైపది, చినుతే ఆత్మనేపది. ఇది కూడా చెప్పుకున్నట్లున్నాం మనం. సో, ఇదొచ్చి పంచమ గణహాలో మనకి చి ధాతువుని ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. తరువాత సిక్స్త్ వన్ వచ్చి షష్ఠః గణః. షష్ఠః గణః తుద్ ధాతు. తుద్ అంటే పీడించడం అని వస్తుంది. ఫస్ట్ ధాతువే తుద్ ధాతు, తుదతి. ఇది మొదటి ధాతువు ఇచ్చాడండి. తుదాదిహి. మనం ఇది ఫస్ట్ ధాతు. ఆత్మనేపది దాంట్లో ఉన్నాం. మీరు చెప్పారా మాకు వినపడలేదు. ఆత్మనేపది సేమ్ ఇచ్చారండి. పరస్మైపది, ఆత్మనేపది చి ధాతువే ఇచ్చాడని చెప్పాను. మేబీ వినబడలేదేమో. ఇది కూడా ఉభయపది ఇచ్చాడు చూడండి. పంచమ గణానికి, షష్ఠః గణానికి రెండిటికి కూడా ఉభయపదులే ఇచ్చాడు కాబట్టి పరస్మైపదికి, ఆత్మనేపదికి అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఎక్కువ వర్బ్స్ పెట్టకుండా ఎక్కడెక్కడైతే ఉభయపదులు ఉన్నాయో పరస్మైపది, ఆత్మనేపదికి అవే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. పంచమ గణహాలో కూడా అంతే ఇచ్చారండి. చి ధాతువుకి చినోతి వచ్చి పరస్మైపది పదం అవుతుంది. చినుతే ఆత్మనేపది క్రియాపదం అవుతుంది. ఓకే, రెండిటికి ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. అదొచ్చి చయనే అనే సందర్భం. అంటే చయనే అంటే సెలెక్టింగ్, చూసింగ్ ఆర్ కలెక్టింగ్ అన్న సందర్భంలో ఆ వర్బ్ ని వాడతాము అని చెప్తున్నారు. ఓకేనా అండి? క్లియరా అండి? యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ అన్స్టేబుల్ అంట. మళ్ళీ నాది అన్స్టేబుల్ వస్తుంది. లేదు, వినిపిస్తుంది. ఓకే. మధ్య మధ్యలో అన్స్టేబుల్ వస్తుంది, బట్ యూఆర్ ఓకే. ఏంటో మరి ఈ వర్షం ఎందుకు. ఓకే. సారీ. ఎనీవేస్, ఓకే. షష్ఠః గణహాలో తుదాదిహి తుద ధాతు ఇచ్చాడండి. తుద ధాతు ఇది కూడా ఉభయపది ధాతువే. ఇది ఫస్ట్ ధాతు ఇన్ దట్ సిక్స్త్ గణ. ఫస్ట్ ధాతు. దీని అర్థం ఏంటంటే వ్యధనే అంటే పీడించడం ఆర్ బాధపడడం. వ్యధ అంటే తెలుగు పదం కూడా ఉంది కదా. వ్యధ అంటే సమ్ కైండ్ ఆఫ్ అనీజీనెస్. అంటే మరీ కొట్టడము, తాడ ఎత్తి అలా కాదు, బాధపడడం. వ్యధ చెందడం అంటే దుఃఖించడం లైట్ గా. ఆ అర్థంలో దీన్ని వ్యధనే అంటే వ్యధ చెందే సందర్భాల్లో దీన్ని వాడతారు. తుద ధాతువు. ఇది ఉభయపది ధాతువు. దీని పరస్మైపది రూపం ఎలా ఉంటుందంటే తుదది పరస్మైపది రూపం అయితే, తుదతి పరస్మైపది రూపం, తుదతే ఆత్మనేపది రూపం. రెండిటి మీనింగ్ ఒకటే ఉంది. సో, ఇది ఉభయపది ధాతువు కాబట్టి రెండిటికి మనకి ఒకే ఎగ్జాంపుల్. సిక్స్త్ గణంలో ఫిఫ్త్ గణం లాగానే సిక్స్త్ గణంలో కూడా మనకి ఉభయపది ధాతువు ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇచ్చాడు. తుద ధాతు మొదటి ధాతువు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కాకపోతే ఇది బాధపడడం, వ్యధ చెందడం అనే సందర్భంలో దీన్ని వాడుకుంటాం. నెక్స్ట్ ధాతు వచ్చి సప్తమః గణః. సప్తమః గణహాలో ఇది రుధాతిహి అంటే రుద్ధ ధాతు. అంటే ఆటంకపరచడం. రుద్ధ ధాతు అంటే రుణద్దిహి ప్రథమ ఆ వర్డ్ ఇవ్వలేదు. రుణద్దిహి వచ్చి ఫస్ట్ వర్బ్ ఇన్ దట్ సప్తమః గణః. ఇందులో మనకి పరస్మైపదిలో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే విద్దు ధాతు. అంటే
బిదిర్ అసలు యాక్చువల్ గా ఉండే పేరు వచ్చి బిదిర్ ధాతువు. అది మనం కట్ అయి మనకి బిద్ ధాతువు అని కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు వాడతారు అంటే 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 ఛేదించడం, పగలగొట్టడం, విరగ్గొట్టడం అంటే విదారణే. విదారణే అంటే స్ప్లిట్ చేయడం. విదారణే అంటే ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్. అది పగలగొట్టడము, విరగ్గొట్టడము, నరకడము ఎలా అన్నా కావచ్చు. స్ప్లిట్ చేయడం అనే ప్రాసెస్ లో దీన్ని వాడతారు. విదారణే అంటే స్ప్లిట్ చేయడం. పగలగొట్టడమైనా, విరగ్గొట్టడమైనా, చీల్చడమైనా ఏదైనా కానీ స్ప్లిట్ చేసే సందర్భంలో బిద్ ధాతువుని వాడతారు. దీని క్రియాపదం ఎలా ఉంటుందంటే ఇది కూడా ఉభయపది. సప్తమః గణంలో కూడా మనకిచ్చిన ధాతువు ఉభయపది. వినత్తి. వినత్తి ఒక్కసారి వచ్చినట్టుందండి. చెట్టు నరకడం ప్రాసెస్ లో వచ్చింది. ఇది కూడా అది అఖండ పదాల్లోనే వచ్చింది మనకి ప్రవేశాలు. వినత్తి అంటే నరకడం. విత్తే ఆత్మనేపది. వినత్తి వచ్చి పరస్మైపది, విత్తే వచ్చి ఆత్మనేపది. రెండిటి మీనింగ్ ఒకటి. పగలగొట్టడం ఆర్ నరకడం. చెట్టు నరకడం సందర్భంలో వచ్చినట్టుంది ప్రవేశాలు. సో బిత్తే అన్నా, బినత్తి అన్నా ఒకటి ఆత్మనేపది, ఒకటి ఉభయపది. రెండిటి మీనింగ్ ఒకటే. ఇది సప్తమ గణంలో బిద్ ధాతువుకు సంబంధించిన క్రియాపదం బినత్తి. తర్వాత అష్టమః గణః. అష్టమః గణఃలో తును ధాతు. ఫస్ట్ ధాతు తును, అందుకని తునాదిహి. తును ధాతు ఫస్ట్‌ది అంటే విస్తరించడం అని వస్తుంది. తును ధాతు తనోతి క్రియాపదం. ఫస్ట్ క్రియాపదం తనోతి. కానీ తనాది అని ఉంది మ్యామ్. తనాది అని ఉంది. తనాదిహి వచ్చి గణం పేరు తను ఆదిహి. తను మొదలగునవి. తనాది వచ్చి ఏంటది ఆ గణం పేరు. నేను చెప్పిన తనోతి వచ్చి ఆ గణంలో ఉన్న ఫస్ట్ వర్బ్ అది. తనోతి ఫస్ట్ వర్బ్ ఇన్ తనాది గణః. తనాది గణం పేరు. తనోతి వచ్చి దాంట్లో ఉన్న ఫస్ట్ వర్బ్ చెప్పాను. తనోతి వర్బ్. తనాదిహి అంటే తను ఆదిహి. తను ధాతువు. తను ధాతువు, తనోతి క్రియాపదం. అంటే విస్తరించడం అని వస్తుంది. కానీ మనకు ఆ ఫస్ట్ వర్బ్ ఎగ్జాంపుల్ గా ఇవ్వలేదు. ఈ తనాదిహి అష్టమ గణంలో ఏం ధాతువు ఇచ్చారంటే కుంజ్. ఇది కూడా మనం క్రూ అనే రాసుకుంటాం. కరోతికి మనము క్రూ అని రాసుకుంటాం ధాతువు. 90% అలాగే రాస్తాం. కానీ దాని అసలు రూపం వచ్చి కుంజ్. క్రూ అని కూడా మనం రాయొచ్చు. ఇది కరణే. కరణం అంటే క్రియ. కరణం అంటే క్రియ చేయడం. డూయింగ్ లో వాడతాం. ఇది మనకి తెలిసిందే. డూయింగ్ ఏదైనా కానీ టు డూ, డూయింగ్ ఇదే. కరోతి పరస్మైపది, కురుతే ఆత్మనేపది. కరోతి పరస్మైపది, కురుతే ఆత్మనేపది. ఇవి రెండు అష్టమ గణంలోకి వస్తాయి. అష్టమః గణాలో ఇవి వస్తాయన్నమాట. క్రూ ధాతువు. యాక్చువల్ గా ఫామ్ వచ్చి కృంజ్ ధాతువు. ఇది కరణే అంటే క్రియ జరిగేటప్పుడు వాడతారనమాట. ఈ కరోతి, కురుతే అనే పదాలు ఒక ప్రక్రియ జరిగేటప్పుడు వాడతారు అని చెప్తున్నారు. ఇది వచ్చి అష్టమ గణానికి మనకి ఇది కూడా ఉభయపది ఎగ్జాంపుల్ ఇచ్చారు. 8th గణ అయిపోయింది. మీ డౌట్ క్లియర్ అయిందా? జయమాధురి గారా అడిగింది? జయమాధురి గారు అర్థమైందా నేనేం చెప్పాను? అంటే మీరు చెప్పింది ఈ తనాది అంటే తను ప్లస్ ఆది అన్నారు కదా మ్యామ్. అవును. ఇప్పుడు గణాలకి పేర్లు ఆ గణంలో అంటే ఆ గ్రూప్ లో ఉండే ఫస్ట్ వర్బ్ తోని ఆ పేరు పెట్టేశారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని చోట్ల ఫస్ట్ వర్బ్ ఇవ్వలేదు. మనకి ఎక్కడ ఏ వర్బ్ తో మనకి ఎక్కువ యూసేజ్ ఉంటుందో ఆ వర్బ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు ఆ గ్రూప్ లో. నేను ఆ గణంలో ఫస్ట్ వర్బ్ పేరు కూడా చెప్పాను. అదే ఎక్స్ట్రా కన్ఫ్యూజన్ అంతే. మ్యామ్ అసలు వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? అసలు అడగరు. చెప్పమన్నారని చెప్తున్నాను అంతే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సేక్ అంతే. వీటిలోంచి క్వశ్చన్స్ అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాను. వీళ్ళు అర్థం కాకపోతే పక్కన పెట్టేసేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. పక్కన పెట్టేసేయండి. ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమీ అడగరు. 11th లెసన్ లో క్వశ్చన్స్ జస్ట్ ఫర్ అవర్ మనం ఇవి ఉంటాయి కదా, రిఫరెన్సెస్ ఉంటాయి కదా లెసన్ ఎండ్ లో. రిఫరెన్సెస్, డిక్షనరీ, ఇవి దాన్ని ఏమంటారు, ఇవి ఏదో అంటున్నారు పేరు గుర్తురావట్లేదు. అలా లెసన్ ఎండ్ లో ఉంటాయి కదా ఎక్స్ట్రా గ్లాసరీ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఆ విధంగా. కానీ మనకి ఎక్కడైనా రిఫరెన్స్ వచ్చినప్పుడు ఒక చోట ఇవ్వాలి కదా, ఎక్కడో చోట ఇవ్వాలి కదా అని ఇచ్చారు అంతే. పెద్దగా దీన్ని ఎగ్జామ్ పర్పస్ గా కాదండి. నాలెడ్జ్ పర్పస్ గా మాత్రమే రిఫర్ చేసుకోవడానికి ఎలా చూసుకోవాలి మనం అన్నది మాత్రమే చెప్తున్నాను. అందుకే నేను
ఇట్లా ఇప్పుడు ఎక్కడన్నా కరణే అని వస్తే ఇది ఎందుకు వచ్చింది ఈ వర్డ్ అనుకోకుండా ఓహో ఇట్లా ఎందుకు వాడతారో మనకి సాంస్క్రిట్ మీనింగ్ ఇచ్చారు అనేది మీరు ఎక్కడన్నా చూస్తే తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఇది అష్టమ సరే, గణ, thank you. 9th గణం 8th గణం అయిపోయిందండి. తర్వాత నవమహ గణలో క్రీంజ్, ఇక్కడ క్రీనాతి ఈ పదం మనకి తెలుసు కాబట్టి ఇది కూడా క్రీంజ్ అంటారు దాన్ని. ఇది కూడా ఇది ఫస్ట్ వర్బ్ కి మనకి ఎగ్జాంపుల్ గా ఇచ్చారు, ఎందుకంటే ఇది మనం ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి. క్రియాదిహి ఈ గణం పేరు క్రయాదిహి నవమ గణం పేరు. క్రీంజ్ ధాతువు ఇది ద్రవ్య వినిమయే అంటే ఎక్స్చేంజ్. వినిమయే అంటే ఎక్స్చేంజ్. ద్రవ్య వినిమయే అంటే అది బార్టర్ సిస్టమ్ కావచ్చు, ఇవాళ మనకుండే మనీ ఎక్స్చేంజ్ ఏదైనా కావచ్చు. అంటే 2 వస్తువుల మార్పిడి. అంటే మీ దగ్గర ఇది ఉంటే అది నేను తీసుకుని నా దగ్గర ఉంది మీకు ఇవ్వడం కావచ్చు. మీ దగ్గర ఒకటి ఉంటే అది నేను నీకు డబ్బులు ఇచ్చి మీ దగ్గర నుంచి కొనుక్కోవడం కావచ్చు. అమ్మకము, కొనుగోలు, లేదా ఒకటి నుంచి ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఏదైనా సరే ద్రవ్యము ఒక పదార్థం ఎక్స్చేంజ్ జరిగితే అలాంటి సందర్భాల్లో దీన్ని క్రీ ధాతువుని వాడతాము. అంటే వినమయ్యే అంటే మార్పిడి జరగడం అన్నమాట. రెండు పదార్థాలు కొనుగోలు, అమ్మకం ఏదైనా జరగడం. ఆ సందర్భంలో ఈ క్రీంజ్ ధాతువు మనం చెప్పుకునే క్రీ ధాతువు వాడతాము. ఇది కూడా ఉభయపదే కాబట్టి ఇది కూడా ఈ నవమ గణంలో ఫస్ట్ ధాతువు ఇదే, క్రీ ధాతువు. సో దీన్ని మనకి ఉభయపది కాబట్టి క్రీణాతి పరస్మైపది ఇచ్చాడు, క్రీణీతే ఆత్మనేపది ఇచ్చాడు. సో ఉభయపది కాబట్టి మనం 2 విధాలుగా మనకి ఇదే ఎగ్జాంపుల్ మనకి ఇచ్చాడు. ఇది నవమ గణం కిందకి వస్తుంది. తర్వాత దశమ గణంలో కూడా మనకి ఈ తెలిసిన వర్డే కాబట్టి ఫస్ట్ వర్డే ఇచ్చాడు. చుర్ధాతువు చోరయతి. చుర్ధాతువు చోరయతి. ఇది తెయే అన్నా కూడా ఇది కరెక్ట్ వర్బ్ నేను చూడలేదు. తెయే అన్నా కూడా ఇది అపహరించే ప్రాసెస్ లో వాడతారు. అపహరించే ప్రాసెస్ లో చోరయతి, అపహరించే ప్రాసెస్ లో అపరిగ్రహము అన్నా కూడా దొంగిలించడం అనే వస్తుంది. అపరిగ్రహము, దొంగిలించడం అనే చురధాతువు. ఇది కూడా పరస్మైపదిలో ఏం ఎగ్జాంపుల్ చోరయతి, ఇది మనకు తెలిసిన వర్డే కాబట్టి పరస్మైపది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆత్మనేపదిలో చోరయతే, ఆత్మనేపది టర్మ్స్ లో చోరయతే ఇచ్చాడు. పరస్మైపదిలో చోరయతి ఇచ్చాడు. ఇది దశమ గణానికి సంబంధించి చురాదిహి ఈ గణం పేరు. సో ఈ విధంగా మనకి 10 గణాల్లో ఉంటే ఉభయపదుల్లో ఉంటే ఆత్మనేపది పరస్మైపదిలో అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. లేదంటే ఉభయపది కాకుంటే పరస్మైపదికి ఒక వర్డ్, ఆత్మనేపదికి ఒక వర్డ్. మనకి ఈ విధంగా ఇదేంటంటే జస్ట్ ఫర్ రిఫరెన్స్ అండి. ఈ 5 ఫార్మ్స్ ఇప్పటి వరకు మనం కర్తరిలో అయితే 5 నేర్చేసుకున్నాం. వర్తమానే లట్, అనధ్యతనభూతే లంగ్, భవిష్యతి లుట్, ఆజ్ఞాయాం లోట్, విధి లింగ్. ఇవన్నీ కూడా మనం కర్తరిలో నేర్చుకున్నాము. ఈ 5 లకారాలు 10 గణాలకు సంబంధించి ఆత్మనేపది పరస్మైపది ఎగ్జాంపుల్స్ ఇప్పటి వరకు కవర్ చేశారు. సో ఇద్దరు హ్యాండ్ రేస్ చేశారండి. అది అయిన తర్వాత ముందుకెళ్దాము. శోభ గారు చెప్పండి. అన్నీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు అలా గణాలుగా పేరు పెట్టి ఎందుకు సెపరేట్ చేశారు? ఇప్పుడు ఇవన్నీ వరుసగా రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఉభయపది, ఆత్మనేపది, పరస్మైపది ఎందుకు చేశారు, వీటిల్ని ఎందుకు పరస్మైపదిలోకి పెట్టారు, వీటిల్ని ఎందుకు ఆత్మనేపదిలో పెట్టారు అన్న దానికి కూడా ఒక మనకి ఎక్స్ప్లెనేషన్ లేదండి. అదే విధంగా ఈ 10 గణాలుగా ఎందుకు పెట్టారు అన్నదానికి కూడా ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. అప్పట్లో వాళ్ళు వాడేటప్పుడు అలా సెట్ చేసేసారు అంతే. అన్ని ఒక చోటగా చదువుకోలేం కదా, కొన్ని ఇట్లా సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని చదువుకోవడానికి కంఫర్టబుల్ గా ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ పెట్టారు అంతే. ఈ 10 గణాలు కావచ్చు, ఆత్మనేపది అని, పరస్మైపది అని, అలా అంటే భాష తయారైన తర్వాత మన కన్వీనియన్స్ సేకు ఇవన్నీ చేసుకున్న వెసులుబాట్లు.
అంటే ఇందులో ఇంకా వేరే పదాలు అంటే వేరే క్రియాపదాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఉన్నాయి కదండి. 2000 పదాలు మనకున్న 2000 పదాలు 2000 ధాతువులు యాక్చువల్లీ నాట్ పదాలు. పదాలైతే ధాతువులు. కోట్లలో ఉంటాయి. 2000 ధాతువులు. ధాతువులు ఈ 10లోకి వచ్చేస్తాయి. 2000 ధాతువులు ఈ 10లోనే విడిపోతాయి. ఓహో! అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్‌ది కాకుండా సెకండ్ దానికెళ్తే అదాది దానిలోకెళ్తే ఎందుకంటే ఫస్ట్ దానికి ఎందుకు వెళ్ళట్లేదంటే వాది అని ఇచ్చాడు. అక్కడ వాదిలో భూ ధాతువు తీసుకున్నాడు. అది అర్థమైపోయింది. హ్మ్. అది మ్యాచ్ అయిపోయింది. హ్మ్. నాకు సెకండ్ నుంచి సెకండ్‌దొకటి ఆ తర్వాత కూడా కొన్ని ఉన్నాయి చూసాను. ద్వివాది, అదే చెప్తున్నా. ఇప్పుడు జుహోత్యాది అంటూ. అర్ధ ధాతువు ఎందుకు ఇవ్వలేదు? ఆ అదాదిలో అర్ధ ధాతువు ఎందుకు ఇవ్వలేదంటే అది మనం ఎక్కువగా యూజ్ చేయము. మనకి ఇప్పటి వరకు ఎక్కువగా యూజ్ చేసిన ధాతువులు టు ద మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ మనము వాడినవే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు కానీ ఆ గణం యొక్క పేరుని తయారు చేయబడిన ఫస్ట్ ధాతువుని ఎగ్జాంపుల్ గా తీసుకోలేదు. అది మనకి తెలిసిన పదం అయితే తీసేసుకున్నాడు. తెలియకపోతే కనుక మనం ఆ గణంలో మనం ఎక్కువగా దేన్ని మనం మాటికి దాన్ని వాడుతున్నాము అన్న వర్డ్ ని మనకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. ఇప్పుడు అత్తి అనేది ఒక్క చోటే వచ్చినట్లుందండి. మొత్తం ఈ 4 లెవెల్స్ లో కూడా అంత ఎక్కువగా రాలేదు కాబట్టి అర్ధ ధాతువు ఆ క్రియ మనకి ఇవ్వలేదు. అందుకోసం మన కన్వీనియన్స్ కోసం అట్లా ఇచ్చారనమాట. యాతి అనేది మనకి 4-5 చోట్ల వచ్చింది. యాతి అనేది మనకి ప్రవేశ పరిచయంలోనే 2-3 చోట్ల వచ్చింది శ్లోకాల్లో. అట్లా మనకి ఎక్కువగా వచ్చిన వాటిని ఆ గణానికి సంబంధించినైతే ఆ గణంకి ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. అంతేగాని ఫస్ట్ వర్డ్ ఇవ్వలేదు. అది చెప్తున్నాను. అంటే ఇవి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి పరిచయం అక్కర్లేదు కానీ ఉత్తరోత్తర ఇప్పుడు మాకు నెక్స్ట్ కోవిడ్ లేకపోతే అలా కూడా నేను చెప్పలేనండి. అవి ఈ వర్డ్సే ఉపయోగపడతాయా? వేరే వర్డ్స్ ఇప్పుడు మనకి ఒక 30-40 మనకి శబ్ద రూపాలు ఇచ్చాడు ప్రవేశాలు. అవి ప్రవేశానికి అంత ఉపయోగపడలేదు కానీ పరిచయకు వచ్చిన తర్వాత కొంత మేరకు ఇంకా మాతృ శబ్దం అంటే గుణిన్ శబ్దం అంటే అలాంటి కొన్ని శబ్దాలు మనం చూడాల్సి వస్తుంది. తర్వాత లెవెల్లో ఇంకొన్ని చూడాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ లెసన్ అన్నమాట. అట్లా అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే పదము దాని ఏమంటారు ధాతు దాన్ని ఇది ఏ టేబుల్ కిందకు వస్తుంది అనేది దాన్ని ఎట్లా విభజించడం అనేది తర్వాత నేర్చుకుంటామా? అది ఎప్పటికీ నేర్చుకోలేమండి. ఎందుకంటే 2000 ధాతువులు మనం దేని కిందకు వస్తాయో అది మనకి ఇర్రెలవెంట్. మనకి అవసరం లేదు. ఇప్పుడు పరస్మైపది ధాతువులన్నీ వచ్చేవి మనకి ఇది పరస్మైపది గుర్తుపట్టగలిగితే చాలు. కానీ ఈ గణాలు అనేది మనకి ఇంకా ఈ 4 లెవెల్స్ లో మనం ఈ గణానికి సంబంధించింది ఈ ధాతువు అని చెప్పగలగడం ఇంపాసిబుల్ అండి. ఇంపాసిబుల్. జరిగే పని. మనకి ఇచ్చిన ఈ 5-10 ఎగ్జాంపుల్స్ గుర్తుంటాయి కానీ మనకున్న వర్బ్స్ అన్నిటిని కూడా ఈ గణాల కింద చెప్పడం అనేది దట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మనకి సాధ్యమయ్యే అంటే మన లెవెల్ కి సాధ్యమయ్యే పనే కాదు. అసలు అంటే అది అటువైపు 4 ఎందుకంటే దాని అంత అవసరం పడదు కాబట్టి. పరస్మైపదికి ఆత్మనేపది కంటే మనకి లకారాల టేబుల్స్ వేరే వస్తాయి కాబట్టి కొంచెం ఉంటాం కానీ గణం పరంగా అటువంటి చేంజెస్ ఏమి ఉండవు. అది మీకు అది ఫస్ట్ గణంలో వచ్చినా 10th గణంలో వచ్చినా పరస్మైపది రూల్స్ అప్లై అవుతాయి. కానీ గణానికి రూల్స్ ఏమీ లేవు. సో అది ఈ గణానికి సంబంధించింది ఈ వర్బ్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. క్లియర్ కదండి? ఇప్పుడు నా టెన్షన్ అట్లా అది ఆ టెన్షన్ పెట్టు అవసరమే లేదు. అస్తు లలిత మహోదయ చెప్పండి. మేడం ఇప్పుడు 4th గణంలో విద్యతే అని పదం ఉంది కదా, ఆత్మనేపది విద్యతే. మనం నేర్చుకుంటున్నాం కర్తరి టు కర్మని చేంజ్ చేయడం అలాంటివి నేర్చుకుంటున్నాం. ఇలాంటి వర్బ్ గనుక వస్తే మనం నేర్చుకున్నాం యాడ్ చేయాలి దాంట్లో. ప్రతి క్రియాపదంలో యాడ్ చేస్తున్నాం. పతతికి పత్యతే అని. ఇలాంటి క్రియాపదం వస్తే దాన్ని ఎలా కర్మణిలో మార్చాలి? ఒకసారి చూడకపోయారా అష్టాధ్యాయులు? 1 సెకండ్. 1 సెకండ్ ఒకసారి చూడండి. నేను చూడలేదు. 1 సెకండ్ చేసుకున్నాను. అయితే చెప్పండి. అంటే లంగ్ లో వచ్చేసి పట్టు ధాతు తీసుకున్నాండి. నేను ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు నేను చెప్పిన హెడ్డింగ్స్ కి ఒక పట్టు ధాతువు తీసుకుందాం అనుకోండి. పట్టు ధాతువు తీసుకుంటే ఫస్ట్ ఏం చెప్పాను? లట్ వర్తమానే లట్ లో మనకి కర్తరి కర్మణి ఫార్మ్స్ చెప్పారు. అంటే కర్తరి ఫామ్ పట్టు ధాతువుకి పటతి, పట్యతే కర్మణి. కర్తరి కర్మణి లట్లకారం పటతి పట్యతే. తర్వాత
భూతకాలం లంగ్ లకారం ఉంది మనకి. భూతే లంగ్ లకారం ఉంది. లంగ్ లో ఫస్ట్ కర్తరి తిగంత రూపం. కర్తరి తిగంత రూపం ఏమొస్తుంది? అపట్టత్. అపట్టత్ అవునా? కర్తరి తిగంత రూపం అపట్టత్. కృదంత రూపం కర్తరికి ఏం నేర్చుకున్నాము? కృదంత రూపం కర్తరికి తవతు ప్రత్యయం నేర్చుకున్నాం. కృదంత రూపం కర్తరికి తవతు ప్రత్యయం నేర్చుకున్నాం. పఠితవాన్, పఠితవతి, పఠితవత్. పఠితః కాదండి, పఠితవాన్, పఠితవతి, పఠితవత్. ఇవి కర్తరి రూపాలు. కర్తరి కృదంత రూపాలు లంగ్ లకారానికి సంబంధించి. సో ఇవి తిగంతం, కృదంతం, కర్తరి లంగ్ లోకి వస్తాయి ఇవి. ఇప్పుడు కర్మణి లంగ్ లో తిగంతం, కృదంతం చెప్పాలి. కర్మణి లంగ్ లో తిగంతం వచ్చి అపట్యత. అపట్యత తిగంతం. మనం కృదంతం ఏం నేర్చుకున్నాం? టా ప్రత్యయం నేర్చుకున్నాం. టా ప్రత్యయం నేర్చుకున్నాం కర్మణి కృదంత రూపంగా. అదే ఆ ఫార్మ్స్ ఎలా వస్తాయి? పఠితః, పఠితా, పఠితం. పఠితః, పఠితా, పఠితం. ఇదనమాట నేను చెప్పిన భూతకాలంలో 4 డివిజన్స్ ఏంటంటే కర్తరిలో అపట్టత్, పఠితవాన్, పఠితవతి, పఠితవత్. కర్మణిలో అపట్యత, పఠితః, పఠితా, పఠితం. ఈ భూతకాలంలో 4 రూపాలు నేర్చుకున్నాం. కర్తరిలో 2, కర్మణిలో 2. తర్వాత ఆజ్ఞా ప్రేరణ లోట్. ఇప్పుడు అపఠ్యత అనేది కృదంతం కదా, పఠిత అనేది అపట్యత తిగంతం, లకార రూపం. అపట్యత, అపట్టత్కి అపట్యత వచ్చి తిగంత రూపం అండి. కృదంత రూపం అంటే తా ప్రత్యయం. పఠితః, పఠితా, పఠితం. అది తా ప్రత్యయం, అది కృదంత రూపం. తా ప్రత్యయం వచ్చి కృదంత రూపం అంటారు. అపట్యత అనేది వచ్చి తిగంత రూపం అంటారు. సరే సరే. తర్వాత వచ్చి ఆజ్ఞా ప్రేరణార్థే లోట్ అనుకోండి. లోట్ లో మనకి ప్రెసెంట్ టెన్స్ లాగా లోట్ లో కూడా కర్తరి ఒకటి, కర్మణి ఒకటి, ఇవి 2 ఉంటాయి. మనకి కృదంత రూపాలు లేవు. సో ఆ కర్తరి లోట్ లో పఠతు, పఠతు. కర్మణి లోట్ లో పఠ్యతాం, పఠతు, పఠ్యతాం. ఇవి ఆజ్ఞా ప్రేరణార్థే లోట్ లో కర్తరి రూపం, కర్మణి రూపం. తర్వాత విధి సంభావనార్థే లింగ్ లకారం నేర్చుకున్నాం. దీంట్లో కర్తరిలో ఒక ఫామే నేర్చుకున్నాం. కర్తరిలో మనకి తిగంతమే నేర్పారు. విధి లింగ్ లో కర్తరిలో తిగంతమే చెప్పారు. పఠేత్. కర్తరిలో తిగంతం చెప్పారు, పఠేత్. కర్మణిలో తిగంతం చెప్పలేదు, కృదంతం మాత్రమే చెప్పారు. విధి లింగ్ కర్మణిలో కృదంత రూపమే ఉంది మనకి సిలబస్ లో. పఠితవ్యః, పఠనీయః. పఠితవ్యః, పఠనీయః. పఠితవ్యః, పఠితవ్యా, పఠితవ్యం నపుంసకలింగం. పఠితవ్యః, పఠితవ్యా, పఠితవ్యం. ఆర్ పఠనీయః, పఠనీయా, పఠనీయం. సో విధి లింగ్ లో కర్తరిలో తిగంత రూపమే ఉంది మనకి సిలబస్ లో. కర్మణిలో కృదంత రూపమే ఉంది. దాన్ని తవ్యతనియర్ అంటున్నాం. ఇవన్నీ పోంగా మనం ఎక్స్ట్రా ప్రవేశాలో భవిష్యత్తు లుట్ నేర్చుకున్నాం. లుట్ లకారం ఒకటి, 5వ లకారం ఉంది కదా, ఇది మనకి కర్మణిలో నేర్చుకోలేదు. కర్తరిలో మాత్రమే భవిష్యత్తు లుట్ నేర్చుకున్నాం. పఠిష్యతి అని ఫామ్ వస్తుంది. సో ఈ 5 లకారాల్లో మనం నేర్చుకున్నంత వరకు ఇది. సో అదే సేమ్ కొన్ని ఫార్మ్స్ ఇచ్చాడు, కొన్ని ఇవ్వలేదు. 11th లెసన్ సెకండ్ హాఫ్ లో మీరు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా ప్రీతి మహోదయ్ చెప్పండి. మేడం ఇది త్వా తుమున్ ప్రత్యయం మళ్ళా కామన్ కదా 2 దానికి, కర్తరి కర్మణికి. అవును మేడం, అది ఎండ్లో రాయొచ్చు. త్వా తుమున్. అవునండి. ధన్యవాదాలు. సో మనకి 11th లెసన్ లో ఏమి ఇచ్చాడంటే కొన్ని ఇది కూడా సినాప్సిస్ లాగా, డిక్షనరీ లాగా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కొన్ని వర్బ్స్ మాత్రం, ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కొన్ని వర్బ్స్ కి కొన్ని ఫార్మ్స్ ఇచ్చాడు. ఎక్కువగా మన పరిచయ సిలబస్ ని కాన్సన్ట్రేట్ చేసి
పరిచయాల్లో మనం నేర్చుకున్నవి ఇచ్చాడండి. ఇవి ఫస్ట్ వచ్చి పటతి ఫస్ట్ ఎగ్జాంపుల్ 217 పేజ్‌లో ఫస్ట్ ఎగ్జాంపుల్ పట్టధాతువుకే ఇచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమేం ఫార్మ్స్ ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాము. పట్టధాతువుకి పటతి ఫస్ట్ వర్బ్ మేడం ఇచ్చారు. సారీ మేడం, వన్ మోర్ ఇంటరప్షన్. ఆ! పటతు, పటతాం, పటంతు ఏంటవి? అది కర్తరి ఇదేంటంటారు లోట్. ఆజ్ఞా ప్రేరణార్థే లోట్‌లో కర్తరి ఫార్మ్స్ అవి. కర్తరి కాంజుగేషన్ టేబుల్ చెప్తున్నారు. ప్రథమ పురుషు చెప్పారు మీరు. అవును మామూలు పటేతు. ఏంటండి పటేత్ వచ్చి విధిలింగ్ కదా! పఠేత్ వచ్చి విధిలింగ్. పఠతు వచ్చి అది ఆజ్ఞా ప్రేరణార్థే లోట్ లకారం. ఇది లింగ్ లకారం. పఠేత్ లింగ్ లకారం. పఠతు లోట్ లకారం. 5 లకారాలు కదండి. పఠతి అవునమ్మా. పఠతి ప్రెజెంట్ టెన్స్. అపఠత్ అవును. పాస్ట్ టెన్స్. పఠిష్యతి అవును. ఫ్యూచర్ టెన్స్. పఠతు ఆజ్ఞా ప్రేరణ లోట్. పఠేత్ వచ్చి విధిలింగ్. ఇవి 5 లకారాలు. సరే. సో మనకిక్కడ ఏమిచ్చారంటే 11th లెసన్‌లో ఫస్ట్ మనకి ఆ క్రియాపదం అంటే కర్తరి ప్రెజెంట్ టెన్స్‌లో వర్బ్ ఇచ్చారు ఫస్ట్. దానికి సంబంధించిన ధాతువిచ్చారు. ఆ తర్వాత ఏమేం ఫార్మ్స్ ఇచ్చారో చూద్దాం. పట్ ధాతువుకి పఠతి వచ్చి కర్తరి ప్రెజెంట్ టెన్స్. పఠ్యతే, పఠ్యతే వచ్చి కర్మణి ప్రెజెంట్ టెన్స్. అపఠ్యత కర్మణి పాస్ట్ టెన్స్. పఠితః కర్మణి పాస్ట్ టెన్స్ కృదంత రూపం అంటే తా ప్రత్యయం. కర్మణి పాస్ట్ టెన్స్ కృదంత రూపం తా ప్రత్యయం పఠితః. తర్వాత పఠ్యతాం ఇది ఆజ్ఞా ప్రేరణార్థే కర్మణి. పఠ్యతాం అంటే కర్తరిలో పఠతుకి ఇక్కడ పఠ్యతాం కర్మణి ఫామ్ ఇచ్చారు. కర్మణి ఫామ్ మాత్రమే ఇచ్చారు. కర్తరి ఫామ్ ఇవ్వలేదు. పఠతు ఇవ్వలేదు. పఠ్యతాం ఇచ్చారు. ఆజ్ఞా ప్రేరణార్థేలో ఒక కర్మణి ఫామ్ మాత్రమే ఇచ్చారు మనకి. తర్వాత పఠేత్ ఇది కర్తరి ఇచ్చారు. విధిలింగ్‌లో కర్తరి ఇచ్చారు పఠేత్. ఇంకోటి పఠ్యేత అని ఇచ్చారు. ఇది మనకి ప్రస్తుతానికి మనకి ఇక్కడ పరిచయాలు చెప్పలేదు. ఎందుకంటే విధి మనకి తవ్య తనీయ రూపాలు, కృదంత రూపాలు మాత్రమే ఇచ్చారు కానీ ఒకవేళ మీరు ఒక కాలమ్ పెట్టుకొని రాసుకున్నా పర్వాలేదు. ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుందనుకుంటే పఠ్యేత ఇది కూడా ఏం లేదు. మనకి ఆత్మనేపది వంద ధాతువునే ఫాలో అవుతున్నాయి కదా అన్నీ. సో విధిలింగ్ కూడా ఆత్మనేపది వంద ధాతువునే ఫాలో అవుతుంది. మీరు రాసి పెట్టుకోవడం వల్ల పెద్ద అంటే దానివల్ల ఎక్స్‌ట్రా నేర్చుకునేది కూడా ఏముండదు. మనకి 100 ధాతువు 5 ఫార్మ్స్ వచ్చేసినాయి కాబట్టి పఠ్యేత వచ్చి కర్తరి, విధిలింగ్, పఠి పఠితవ్యం, పఠనీయం వచ్చి కృదంత రూపం, ವಿಧಿ ಕರ್ಮಣಿ ತವ್ಯತನೀಯ ಪ್ರತ್ಯಯಾಲನ್ನమాట. ಅರ್ಧ ನಿಮಿಷ ಟೈಮ್ ಕೊಡ್ತೀಯಾ ನಾನು ಕ್ಲಾಸ್ సావెళ్ళవే అస్తు. సో ఈ విధంగా ఉషా మహోదయ వచ్చినట్లున్నారు. సో ఈ విధంగా మనకి ఇవి రూపాలు ఇచ్చాడు. వాటికి మనకి సొంత వాక్యాల్లాగా ఎట్లా వస్తాయంటే ఈ రూపాలు మనకి అని అడిగితే నేను ఓన్ సెంటెన్సెస్ లో రాయమని చెప్పొచ్చండి అని చెప్పాను కదా! ఇవి ఎట్లా మనకి ఏమంటారు మనకి పద సంగ్రహంలో వచ్చే ఫార్మ్స్ మనకి ఏ విధంగా అడగొచ్చు ఎగ్జాంపుల్‌లో అంటే ఏదో ఒక పఠతు అనొచ్చు. పఠితవాన్ అనొచ్చు. పఠితవ్యం అనొచ్చు. ఇలా ఏదైనా ఒక ఫార్మ్ ఇచ్చి దాన్ని ఓన్ సెంటెన్స్ లో రాయమంటే మనకది కర్తరీనా, కర్మణీనా, కృతంతమా, తిగంతమా, ఏ లకారం అనేది ఐడియా ఉంటేనే మనం దాని మీద ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలం. అందుకని డిఫరెంట్ ఫార్మ్స్ ని మనం అర్థం చేసుకోవడం అంత అవసరం అన్నమాట. సో అట్లా దానికి ఓన్ సెంటెన్సెస్ కూడా దానికి సంబంధించిన ఇవి కూడా ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ మీరు రాయగలరు. సో అదే విధంగా ఇంకా మిగతా అకార అనేది ఆతో స్టార్ట్ చేసి అర్చతే ఆ విధంగా ఈక్షతే. సో ఈ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సేమ్ ఫస్ట్ దీంట్లో పట్టు ధాతుకి ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చాడో కర్తరి ఫామ్, కర్మణి ఫామ్, తర్వాత పాస్ట్ టెన్స్ ఫార్మ్స్, తర్వాత ఆజ్ఞా ప్రేరణ, తర్వాత విధి, తర్వాత కర్మణిలో విధిలింగ్, తవ్యతనీయ ప్రత్యయాలు సేమ్ అన్ని వర్బ్స్ కి కూడా ఇవే ఇచ్చాడు. సో వీటిలో ఇక్కడున్న వర్బ్స్ లో మనం ఏ వర్బ్స్ ని మనకి చదివాము ప్రవేశాలు, పరిచయాలు అనిపించినవి ముందు రాసేసుకోండి. తర్వాత వర్బ్స్ మీరు పరిచయం అయిన తర్వాత ఎట్లైనా ఆ బుక్ అయితే అలాగే వదిలేసేయండి. దానికోసం ఓన్లీ ధాతు రూప ఒక గ్లాసరీ లాగా అది ఒక బుక్ పెట్టేసుకొని వర్బ్స్ కి మాత్రం, ఫార్మ్స్ కి మాత్రం అంతే వదిలేసేయండి. సో ఈ విధంగా ఇంకా ఏమన్నా దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది ఏమైనా ఉందా? ఇంకా ఈ 11th లెసన్ సంబంధించి ఇంకేమన్నా చెప్పాల్సిన విషయం ఏమన్నా ఉందా?
ఇప్పుడు విన్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. రిఫరెన్స్‌కి తప్పించి ఇంకా వేరేగా దీని గురించి నేర్చుకోవాల్సినట్టు ఏం లేదండి. సో, చెప్పాల్సిందేం లేకపోతే ఉషా మహోదయని ఇన్వైట్ చేద్దాము. బాలసుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పండి సార్. చెప్పాల్సింది ఏం లేదు కానీ ఇక్కడ చిన్న డౌట్లు ఉన్నాయండి. చెప్పండి. 2, 3 చెప్పండి. పేజ్ నంబర్ 218. ఓకే. 3, 4 ఆహా! ఓకే. ఈక్షేత, ఈక్షతే. ఊహేత అక్కడ 2 కూడా ఒకటిలాగా ఇచ్చాడు. అక్కడ త్ రావాలేమో అని నాకు అనుమానం. ఎక్కడండి? ఈక్షతే కర్తరి వచ్చి ఆజ్ఞ, కర్తరి ఆజ్ఞ, కర్మని విద్యలింగ్. ఈక్షతే చెప్తున్నారా మీరు? ఈక్షతే తర్వాత ఊహతే కూడా అలాగే ఉందండి. ఈక్షతే వచ్చి ఈక్ష్యతే, ఐక్షత, ఓకే. ఈక్షితః, ఓకే. ఈక్ష్యతాం, ఈక్షేత, అవును. ఈక్ష్యేత. ఈక్షేత కరెక్టే నాని. ఎందుకంటే మిగిలిన పై చోట్ల అన్ని చోట్ల కూడా ఇస్తున్నాడు అనమాట అండి. హలంతం ఇస్తున్నాడు. ఇది ఆత్మనేపథి ధాతువు అండి. ఆత్మనేపథి ధాతువు కదా, ఫామ్ కరెక్టే అండి. ఈక్షతే ఇప్పుడు అర్చతి వచ్చి పరస్మైపది అండి. పఠతి, అర్చతి పరస్మైపది ధాతువులు. ఈక్షతే, ఊహతే వచ్చి ఆత్మనేపథి ధాతువులు అండి. ఆత్మనేపథి ధాతువులకు అంతే వస్తుంది. పాస్ట్ టెన్స్ లోను దీంట్లో మారుతాయి కదా, రూపాలు మారుతాయి. ఆజ్ఞా ప్రేరణలో, విధిలో అన్నిట్లో రూపాలు మారుతాయి. ఆత్మనేపథి ధాతువులు కాబట్టి మీకు ఫామ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. అయితే కరెక్టేనండి అన్ని. కరెక్టే, అవును. ఇక్కడ ఇంకొక 3 ఉన్నాయి. లభతే, లోకతే, వందతే. అవి కూడా ఆత్మనేపథులే. లభతే ఆత్మనేపదే. చెప్పారు కదా, అయిపోయింది. ఇంకొక డౌట్ ఉందండి. పద సంగ్రహం లెసన్ 6 పేజ్ 112 తెలుగు బుక్. ఓకే. 112 ప్రేష్ పంపుట. ఈ ధాతువుకి ఇక్కడ 5, 6 ఇవ్వలేదండి. 5 ఇచ్చాడు, 6, 7 ఇవ్వలేదు. తర్వాత అష్టాధ్యాయులో చూశాను, ఈ ప్రేష్ ధాతువుకి ప్రేషయతే అనేది పిజంత రూపంలో రాశాడు అనమాట అండి. నేను రిఫర్ చేసి చెప్తానండి. ఎందుకు ఇవ్వలేదో ఇది నేను పంపిస్తాను. ఒకవేళ దీనిలో నిజంగా ఇవ్వకపోయి ఉంటే కనుక నేను పంపిస్తాను. ప్రేష్ ధాతువు కదా, నేను అన్ని ఫార్మ్స్ పంపిస్తాను. దీన్ని పిజంత రూపం అన్నాడండి. పిజంత రూపంలో రాశాడు దీన్ని. తిగంత రూపంలోనా? పిజంత రూపం. కర్తరి భావే ప్రయోగము, తర్వాత ఇంకోటి ఏదో ఉంది, తర్వాత పిజంత రూపం ఉంది. అందులో వెతికితే ఈ ప్రాశయతి ఇదంతా ఉందన్నమాట. ప్రాశయతి, ప్రాశ్యతే అని ఉందన్నమాట. ఇక్కడ ఈ 6, 7 ఇచ్చడం అని చూసా, నాకు ఇవ్వలేదు అక్కడ. హిందీ బుక్ లో ఇచ్చారు. హిందీ టెక్స్ట్ లో ఉంది, హిందీలో ఉంది. హిందీ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఒక ఫోటో పెట్టండి ప్రీతి మహోదయ, ఒక ఫోటో పెట్టండి. ఓకే పెడతాను. ఓకే, అంతేనండి. నా డౌట్లు ఇంకేం లేవు. ఓకే. అస్తు. ఉషా మహోదయ వచ్చారండి. ఉషా మహోదయ వచ్చారు. మనము నమో నమః. స్వాగతం ఉషా మహోదయ, స్వాగతం. నమో నమః. ఓకే అండి. ఈరోజు చెప్పేస్తాను. ఇది 9th అండ్ 11th అంటారు. 9th లెసన్ అండి. 9th లెసన్ ఏకపంక్తి స్థితి 165 పేజ్ నంబర్. ఏకవరం ఒకసారి చదువుతానండి. ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైః గుణైః. అంటే తానే తన గుణముల గురించి చెప్పుకున్నంటే ఇంద్రుడు కూడా వెలువలేనివాడు అయిపోతాడు అని. మన స్వయం ప్రశంస ఉంటుంది కదా, సెల్ఫ్ ప్రొక్లమేషన్ అంటారు. సెల్ఫ్ ప్రైజింగ్ అన్నమాట, ఆత్మ ప్రశంస. అలా చేసుకుంటూ ఉంటే ఇతరులు మనం మనలో ఉన్న గుణాలని గుర్తించాలి, గాని మనమే మన గురించి చెప్పుకుంటుంటే చాలా లోకం అయిపోతాం అన్నమాట. అంటే అరే తన ఆత్మ ప్రశంస తను చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అని చిన్న చూపు చూస్తారనమాట జనాలు. అంటే మామూలు మనుషులే అలా చేస్తుంటారు. ఇంద్రుడే లోకం అయిపోతున్నప్పుడు మామూలు మానవుల సంగతి ఏంటి అని. అంటే ఇంద్రుడు కూడా
దో హిజ్ కింగ్ ఆఫ్ గాడ్స్ దేవేంద్రుడు అనుకున్నా కూడా ఆయన కొంచెం arrogance కు గర్వానికి తర్వాత తన గురించి తను చెప్పుకోవటం తన సెల్ఫ్ సెంటర్డ్నెస్ దానికి కొంచెం నటోరియస్ ఉంటాడు చాలా మటుకు. అంటే చాలా మంచి గుణాలు ఉన్నప్పుడే దేవేంద్రుడు అయి ఉంటాడు కానీ కొన్ని ఫ్లాస్ ఉంటాయి అన్నమాట. అప్పుడు దేవేంద్రుడు అంటే కొంచెం దేవతలు అందరూ కూడా కొంచెం అంత ఇది చేయరు. మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ఉన్నంత విలువను ఇవ్వరు అని అలాగా. అందుకే మనుషులు ఎవరైనా కూడా ఆత్మ ప్రశంస చేసుకున్నప్పుడు లోకు అయిపోతారు, చిన్నవాళ్ళు అయిపోతారు. దే బిగెట్ స్మాల్నెస్ అని. పద విభాగం అంటే ఇంద్రః అపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైః గుణైః. ఇంద్రః అపి లఘుతాం, లఘుతాం అన్నది స్త్రీలింగం ద్వితీయ విభక్తి. యాతి అంటే బిగెట్స్ అంటే స్వయం ప్రఖ్యాపితైః గుణైః. వాళ్ళు అయిపోతారు. అంటే ఇది మనకు ఆ లక్షణాలు ఉన్నాయో లేదో మనం చెప్పుకుంటూ ఉంటే గుణైః లఘుతాం యాతి. ఇది ఇట్లా అన్వయం చెప్పుకోవచ్చు సింపుల్ గా. ఈవెన్ ఇంద్ర బిగెట్ స్మాల్నెస్ బై సెల్ఫ్ ప్రొక్లైమింగ్ హిస్ ఓన్ మెరిట్స్. ఇదండి సారాంశం. ఏమన్నా అడుగుతారా? ఏమన్నా అడగండి, లేకపోతే ఐ విల్ గో టు చార్ట్స్ లో. ఈ ప్రఖ్యా అపితే గుణై కొంచెం మళ్ళీ చెప్పండి. ప్రఖ్యాపితైః గుణైః మీనింగ్స్ కొంచెం. అంటే ఇది ప్రఖ్యాపితైః అంటే సెల్ఫ్ ప్రొక్లమేషన్ అండి. మన గురించి మనమే ప్రశంస చేసుకుంటాం కదా, అది ప్రఖ్యాపితైః. గుణైః అంటే ఆ గుణాలను, మనలో ఉన్న మెరిట్స్ మనమే చెప్పుకోవటం వల్ల అని అర్థం. ఆ గుణాలతో అలా చెప్పుకోవటం వలన అంటాం కదా, అది ప్రఖ్యాపితైః గుణైః. తృతీయ బహువచనం అన్నమాట. అంతే. అస్తు మహోదయ. ఇది చాటు శ్లోక పేజ్ నెంబర్ 172 అండి. ఆ చాటు శ్లోకం అంటేనే ఒక విట్టినెస్ ఉంటుంది. అందులో ఒక సటైరిక్ ఇది చెప్పాలి అనుకున్నప్పుడే ఈ చాటు శ్లోకం అని అన్నిట్లోకి మనకు అలా ఉన్నాయన్నమాట వెనక పాఠాలన్నీ చూస్తే. కానీ ఇందులో విట్టినెస్ ఏముందో నాకు అర్థం కాలేదు. వాళ్ళు కూడా సంస్కృత భారతి వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు దీని గురించి. ఇది డైరెక్ట్ గా ఉందన్నమాట. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి అందులో అని కవి యొక్క అభిప్రాయం. వాటిలో 4 చాలా ముఖ్యమైనవి అంటారు. అవి ఏంటి అంటే దైవజ్ఞత్వం అంటే జ్యోతిష్యం చెప్తుంటారు కదా, దైవజ్ఞత్వం, మాంత్రికత్వం మంత్రాలు అవి ఇవి చెప్తుంటారు కదా, మంత్రతంత్రాలు యూజ్ చేసేవాళ్ళు, భైషజ్యం అంటే డాక్టర్స్ వైద్యులు మందులు ఇచ్చేవారు అనమాట, భిషక్ అంటారు కదా అట్లాగా. భైషజ్యం అంటే వైద్యకీయం. చాటు కౌశలం అంటే విట్టినెస్, ఏదైనా ఒక విషయాన్ని విట్టిగా చెప్పటం అంటే కౌశలంగా చెప్పటం అన్నమాట. చార్మింగ్ గా మనసుకు హత్తుకునేలాగా విట్టినెస్ షూడ్నెస్ తో చెప్పటం అన్నది చాటు కౌశలం. ఏకైకం అర్థలాభాయ, ఒక్కొక్కటి ఏకం ఏకం అర్థలాభాయ, ఏకైకం అర్థలాభాయ. ద్విత్రయోగస్తు దుర్లభ అంటే ఇవన్నీ కూడా ఒక మనిషికి ఐదర్ జ్యోతిష్యం అన్నా బాగా చెప్తుంటాడు, లేదు అంటే మంత్రతంత్రాలన్నా బాగా చెప్తుంటాడు, వైద్యకీయం అన్నా చేస్తుంటాడు, చాటు కౌశలం అన్నా ఉంటుంది. అంటే మాటకారితనము, చక్కగా ఒక విషయాన్ని చెప్పటం, అంటే పొగడటం గాని, సటైరిక్ గా ఒక విషయాన్ని చెప్పటం గాని, నవ్వించటం అందరినీ, అది చాటు కౌశలం. అదన్నీ ఉంటుంది. ఇవన్నీ కూడా ధన సంపాదనకన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక మార్గాన్ని తీసుకొని ఉంటారు. ఏకైకం అర్థలాభాయ, డబ్బు సంపాదన గురించే ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒక్కటే ఉంటాయి గాని 2-3 యోగాలు అంటే 2-3 కలిసి అయితే ఉండటం చాలా దుర్లభం అని. అంటే నాకు అనిపిస్తుంది ఈ కవి ఎవరున్నారో
ఆయనకి ఏదో ఒకటి టాలెంట్ ఉంటుంది. కాకపోతే అది జనాలు గుర్తించకుండా ఈ జ్యోతిష్యులకు, ఈ మాంత్రికులకు మందులు వాళ్ళు ఇచ్చే వాళ్ళకు, అంటే మందులు ఇచ్చే ఇప్పుడు ఇది కాదు, క్వాక్స్ అని ఉంటారు కదా, ఊరికే అది ఇది మందులు ఇచ్చి నయం చేయటం, ఇది చేసేయండి ఇట్లా ఇది తీసుకుంటే నయం అవుతుంది అని అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారేమో. కొందరు ఏమీ చేయకుండా ఒట్టే మాటకారితనంతోనే డబ్బులు సంపాదిస్తుంటారు. ఆ వాళ్ళని ఉద్దేశించి సటైరిక్ గా చెప్పారనమాట. ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటేనే అన్ని డబ్బులు వస్తున్నాయి, 2, 3 ఉండటం అన్నది చాలా దుర్లభం అని ఉద్దేశం. నేను మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉంటే కొంచెం ఉషా మహోదయ చెప్పేది కాస్త క్లియర్ గా వినిపిస్తుంది. అందుకని వినిపించట్లేదా? రేజ్ మై వాయిస్, క్లారిటీ లేదు. వినపడింది కానీ సైడ్ మ్యూజిక్ ఎక్కువ వస్తుంది, అందుకనేసి వాళ్ళందరూ కొంచెం మ్యూట్ లో ఉంటే బాగుంటుంది. ఓకే ఓకేనండి. కాకపోతే మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉంటే బాగుంటుంది. మ్యూట్ పెడుతున్నాను. ఓకేనండి. ఇందులో ఏమన్నా అడిగేది ఉంటే అడగండి. ప్రీతి మహోదయ డౌట్ ఉందా మేడం? మేడం ఒకసారి ఇది ద్విత్రోగస్తు ఈ వర్డ్ ఎలా ఫామ్ అయింది? అంటే పదవి విభాగం చెప్పండి. ప్రయోగ ద్విత్ర అంటే 2, 3 అని. ద్విత్ర అంటే 2 లేక 3 అని అర్థం. యోగస్తు అంటే యూనియన్ అంట. యోగా అంటే కలిసి ఉండటం కదా. యోగ అస్తు, యోగ తు. ద్వి ప్లస్ 3 ప్లస్ యోగ అస్తు. యోగ తు అంటే ఇండీడ్ అని. 2, 3 కలిసి ఉండటం అయితే అంటాం కదా, అది చాలా దుర్లభం, చాలా రేర్. ధన్యవాదాలు. అస్తు. ఓకే, గో ఫార్వర్డ్. సమస్య. ఓకే, సమస్య వచ్చేసి మనకి యాజ్ యూజువల్ ఒక వర్డ్ లో సమస్య ఉంటుంది, దాన్ని తీర్చేది ఎలాగా అన్నప్పుడు ఇప్పుడు మనకు అవధానం చేస్తారు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న ఇస్తారు, అందులో సమస్య పూరణం అని ఒకటి ఉంటుంది అనమాట, ఒక వింగ్, దాంట్లో ఒక భాగంగా ఉంటుందన్నమాట. అందులో అది ఏదో ఇంపాసిబుల్ చెప్పినప్పుడు ఆ కవి ఏం చేస్తారంటే కొత్త కవిత్వం ఒకటి అల్లేసి దానికి ఆ సమస్యను విడదీసేలాగా అంటే చెప్పేలాగా కవిత్వం అల్లుతారనమాట. అలాగా అల్లిన కవిత్వం ఉంది. శతచంద్ర నభస్థలం. నభము అంటే ఆకాశం. ఆ ఆకాశంలో శతచంద్రులు అంటే 100 చంద్రులు ఉన్నారట. అంతే చెప్పి వదిలేస్తారు వాళ్ళు. శతచంద్ర నభస్థలం అంటే ఒక్క చంద్రుడు ఉంటాడు కానీ 100 చంద్రులు ఉండడానికి వీల్లేదు కదా, ఎలా సాధ్యం అన్నప్పుడు కవి ఇలాగా ఒక కవితను, శ్లోకాన్ని రచించారనమాట. దామోదర కరాఘాత విఫలీకృత చేత దృష్టం చాణూర మల్లేన శతచంద్రం నభస్థలం. అంటే కంస చాణూరలోనే ఉంటారు కదా రాక్షసులు వాళ్ళు. కృష్ణుడు చిన్నప్పుడున్నప్పుడు వాళ్ళను చంపేస్తాడు కదా కృష్ణుడు. దామోదర అంటే కృష్ణుడు, కరాఘాత దామోదరస్య కరాఘాతేన అంటే కరాఘాతం అంటే బాగా బలంగా కొట్టే దెబ్బ అన్నమాట, చేతితో బలంగా కొట్టే దెబ్బ. దామోదరస్య కరఘాతేన అని అర్థం ఇక్కడ. దామోదరుడు కృష్ణుడు బలంగా చాణూరుణ్ణి కొట్టినప్పుడు అతను మల్ల యుద్ధంలో చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు చాణూరుడు. అది కరఘాతం బాగా దెబ్బ వేస్తే కృష్ణుడు విఫలీకృత చేతస అంటే విఫలమైపోయాడు అనమాట, కంగారు పడిపోయాడు. అంటే ఆ దెబ్బను సహించడానికి అవ్వట్లేదు ఆయనకు. అట్లా చేతస అంటే అలా ఉన్నవాడై, అలా ఉన్నటువంటి వాడై దృష్టం శతచంద్ర నభస్థలం అంటే మనకు చాలా దెబ్బగా చుక్కలు కనిపించాయి అని కార్టూన్ లో వాటిల్లో అంత వేస్తుంటారు కదా ఫైటింగ్ లో. అదేంటది అదేంటి
చేస్తారు కదా పహిల్వాన్స్ పట్టుకునేటప్పుడు ఒకడు పడిపోయే వాళ్ళకు చుక్కలు కనిపిస్తాయి అంటారు కదా, అలాగా చంద్ర దర్శనం అంటే ఒక్క చంద్రుడే ఆయనకు 100 చంద్రుడిలాగా కనిపించాడట చాణూరుడు అనే మల్లుడికి అలా కనిపించాడు అని అర్థం అన్నమాట. అంటే శతచంద్రులు ఎప్పుడు కనిపించారు అంటే కృష్ణుడి కరఘాతంలో ఆ దిక్కు తోచని వాడుగా, అంటే ఏ దిక్కు అని తెలియట్లేదు వాడికి. అప్పుడు అలా పడిపోయినప్పుడు ఆకాశంలో ఆయనకు శతచంద్రులు ఒక్కసారే కనిపించారు, చుక్కలు కనిపించాయి అన్నట్టుగా శతచంద్రులు 100 చంద్రులు ఒక్కసారే కనిపించారు. ఆ దెబ్బను తట్టుకోలేకపోయాడు అని అర్థం. అది ఓకే. అస్తు. ఏమైనా డౌట్ ఉందండి? అగ్రి గచ్చమ్మ. సింపుల్ గానే ఉందండి సింపుల్ యాక్చువల్లీ. గానే ఉంది. సింపుల్. అంటే ఒక్క నిమిషం అని ఇప్పుడు నా డౌట్ ఇందులో కాదు, ఇప్పుడు సమస్య అని ఇస్తారు కదా, ఈ సమస్యని సాల్వ్ చేయండి అని. ఇప్పుడు కేవలం ఆ శ్లోకం యొక్క అర్థం రాసేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే కదా, అక్కడ అంతే అంతే ఎగ్జామ్ లో ఎట్లా చాలా రాయాలి సింపుల్ అనేది నా అండి. డౌట్. లేదు, ఓన్లీ తాత్పర్యం రాస్తే చాలా. ఇది ఇస్తే గనక ఇట్లా ఇస్తే అవునండి. చాలా సింపుల్ హలో క్వశ్చన్ నా ఇంటర్నెట్ అంటే ఇప్పుడు మనము ఎక్కువ తెలుసుకోవటం అస్తు, కోసం ఈ పద విభాగం అంతా చేయటం లేకపోతే అవసరం లేదు. ధన్యవాదాలు. ఓకే, అస్తు. మేడం ఇది చేతసానా అచేతసానా? చేతస అచేతనుడు అలాంటి వాడు చేతస అంటే అలాంటి అనుభవం కలిగిన వాడే అని, అలా ఉండిపోయినటువంటి వాడు అని అర్థం అంతే. సరేనా? 11th లెసన్ అండి, పేజ్ నెంబర్ 205. అంటే 11th లెసన్ లో ఒక సూక్తే ఉంది. ఆపది స్ఫురతి ప్రజ్ఞ యస్య ధీరః స ఏవ హి. అంటే ఆపత్కాలం నందు ఎవరి బుద్ధి పనిచేస్తుందో వాడే నిజమైన ధీరుడు అని. అంటే ఇక్కడ ఏంటి, తెలివి అన్నది అందరికీ ఉంటుంది, ధీరత్వం అన్నది కొంచెం మట్టుకు అందరికీ ఉంటుంది, కొంచెం మట్టుకు ధైర్యం కలిగిన వాళ్ళు అది. కానీ ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో మనకు ఆపదలు చిక్కుకున్నప్పుడు రియాక్ట్ అవుతాం కదా, యాక్షన్ ఏది తీసుకుంటామో అట్లా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతామని. అందరికీ తెలుసు ఎన్ని విషయాలు, కానీ ఆ సందిగ్ధ పరిస్థితి వస్తుంది కదా, ఏం చేయాలి అన్నదే వైజ్ పర్సన్ యొక్క సక్సెస్ అనమాట. అతను అలాంటి వాడే ధీరుడు అని అనిపించుకుంటాడు. హీ హూస్ విజ్డమ్ ఫ్లాషెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ అడ్వర్సిటీ ఈజ్ ఇండీడ్ బ్రేవ్. యస్య ప్రజ్ఞా ఆపది స్ఫురతి సహ ధీరః ఏవ హి. ఇది అన్వయం అలా చెప్పుకోవచ్చు. ఓకే. ఏమైనా సందేహం ఉందా అండి? ఆపత్కాలంలో చెప్పండి మహోదయ్. మీ ట్రాన్స్లేషన్ పొయిటిక్ వేలో బాగుంది. ట్రాన్స్లేషన్ 12th లెసన్ అండి, 12th లెసన్. ఏదో పేజ్ నంబర్ ఏది? 225. 225. యోగ్యత్వాద్ యః సముత్కర్షో నిరపాయః స సర్వథా. యోగ్యత్వాద్ యః సముత్కర్షో నిరపాయః స సర్వథా. స్వయోగ్యత నుండే వచ్చే ఎదుగుదల ఎప్పటికీ అపాయరహితంగా ఉంటుంది. అపాయరహితంగా అంటే అలాంటి వాళ్ళు ఎప్పుడు ఇబ్బందులు పడరు అని. వన్ హూ ప్రాస్పర్ ఫ్రమ్ హిస్ ఓన్ ఎబిలిటీ హీ ఈస్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ డేంజర్స్ అంటే అడ్వర్సిటీస్. వన్ హూ
ప్రాస్పర్ ఫ్రమ్ హిస్ ఎబిలిటీ. అంటే సొంత టాలెంట్ ఉండాలి. ప్రతి మనిషికి స్వశక్తులు ఉండాలి. హీఈస్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ డేంజర్స్, ఎనీ అడ్వర్సిటీస్. యహ యోగ్యతాత్ సమత్ సమత్ సముత్కృష్ సముత్కర్షః సముత్కర్షః సహ సర్వదా నిరపాయః భవతి. యహ యోగ్యతత్వాత్ సముత్కర్షః సహ సర్వదా నిరపాయః భవతి అని. వాళ్ళకి ఎప్పుడు కష్టాలు రావు. ఇది ఎలాగా అంటే ఇప్పుడు మనకు స్వయోగ్యత నుంచి మనం ఏదైనా ఒక సీట్ సంపాదించుకుంటామో, ఒక ఉద్యోగం సంపాదించుకుంటామో అలా చేసుకుని ఉంటాం అనుకోండి. మన దగ్గర మేధాశక్తి ఉంది, మన కెపాసిటీ ఉంది. అప్పుడు ఎవరేం చేయలేరు మమ్మల్ని. మన సొంత శక్తితో మేము వచ్చాం పైకి. అలా కాకుండా ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారానో, ఎవరో చెప్పడం వల్లనో మనకు సీట్ దొరికి ఏదైనా కాలేజ్‌లోనో, ఉద్యోగమో, ఇంకొకటేదో వచ్చిందనుకోండి, అక్కడ మన కెపాసిటీయే లేదు. ఎవరితో చెప్పటం వల్ల, ఎవరిదో ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల వచ్చాము. అప్పుడు వాళ్ళకెప్పుడు కూడా ఇబ్బందులే ఎదురవుతాయి కదా! పని తెలీదు, ఎలా చదవాలి తెలీదు, సొంతంగా ఏమి డెసిషన్ తీసుకునే కెపాసిటీ లేదు. అలాంటి వాళ్ళకి ఎట్లా అయిపోతుంది? ఎప్పుడైనా వాళ్ళ ఉద్యోగం తీసేయొచ్చు. వాళ్ళెప్పుడు గూడా అవమానాలు అవి ఇవి ఫేస్ చేస్తుంటారు. అవే అపాయాలు అంటే అంతే. మనం ఎప్పుడు ఆహ్, లోకువ లోకువ చేసేస్తారు జనాలు. ఎప్పుడైతే మనకు కెపాసిటీ లేదంటే అలాగనమాట. అందుకే స్వబుద్ధితో, స్వశక్తితో పైకొచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా అడ్వర్సిటీస్ ఎదుర్కోరు. వాళ్ళు నిరపాయంగా ఉంటారు. దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డేంజర్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్. ఆ! వస్తుందా? ఏమైనా డౌట్ ఉందా అండి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో? క్లియర్. బహు ధన్యవాదాలు మహోదయ. ఓకే. చాలా బిజీగా ఉన్నారు. అయినా పాపం మా కోసం వచ్చారు. చాలా థాంక్స్ అండి. బహు ధన్యవాదాలు. చెప్పింది మంచిగుంది. ఐ థాట్ 4 అయిపోయింటుందేమో క్లాస్ ఆ! అనుకున్నాను. ఉంది ఫార్చునేట్‌లీ. ఐ యామ్ సో హ్యాపీ యాహ్! దట్ ఐ అయిపోతుంది. కుడ్ ఫినిష్ టెల్ అయిపోతుంది కదా అన్నమాట. అనుకున్నాను. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అయిపోతుంది మహోదయ. గదా! అని. పాపం అవునవును. మళ్ళా వాళ్ళకి ఇంకొక రోజు రావాలి అంటే అవును. చిన్న విషయానికి కష్టం గదా! అందుకే. అవును. ఓకే. ఓకే ధన్యవాదాలు నిరుపమ. మహోదయ. థాంక్ యూ ఫర్ ధన్యవాదాలు. ఆల్ ద థాంక్స్ అలాట్. సపోర్ట్. ధన్యవాదాः ధన్యవాదాలు సర్వేభ్యः మహోదయ. నమో నమః. धन्यवाद उषा महोदय. ఉషా థాంక్ యూ. మహోదయ ధన్యవాదः. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. మీరందరూ పేషెన్స్ తో నేను ఎలా చెప్పానో విన్నారు. ఫర్ దట్ ఐ యామ్ సో బాగా గ్రేట్‌ఫుల్ టు చెప్పారు యూ మేడం ఆల్. మీరు. బాగా ఓకే అండి. చాలా థాంక్ బాగా యూ. చెప్పారు మహోదయ. థాంక్స్ అలాట్. చాలా హెల్ప్ చేశారు మాకు. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. బహు ఓకే ధన్యవాదాలు అండి. మహోదయ. ఓకే. ధన్యవాదాः. యాహ్! థాంక్స్ అండి. అస్తు. సో, దీంతోని మనకి పరిచయ సిలబసు ఫైనల్లీ ఫినిష్ చేసుకున్నామండి. ఇంకా ప్రిపరేషన్ మీ వంతు. అప్ టు యూ అన్నమాట. ఇంకా మీరే అంతా పెండింగ్ ఉంది. కానీ టైం అయితే ఉంది కాబట్టి హ్యాపీగా ఇవాళ నుంచి బిగిన్ చేసినా గూడా అయిపోతుందండి. సిలబస్ అవుతుంది. ఏ డౌట్ ఉన్నా గాని గ్రూప్‌లో పెట్టండి. మీరు చూసిన తర్వాత అందరూ చూసిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఎక్సర్‌సైజ్‌లా ఉంటుంది. వాళ్ళకి కొంచెం రివిజన్ లాగా ఉంటుంది. సో, నేను చూస్తూ ఉంటాను. ఎక్కడైనా చూసినా గూడా నాకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టినా పర్వాలేదు. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ రివిజన్ క్లాసు మొత్తం ఓవరాల్ రివైజ్ చేసుకుందాం. ఒకసారి గ్రామర్ పార్ట్ అంతా ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఇంకా క్వెషన్ పేపర్ డిస్కస్ చేసుకుందాము. ఏది ఎన్ని మార్క్స్‌కి వస్తుందంటే మీరు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడే పేపర్స్ చేయడం మీరు ఒకసారి మొత్తం చదివిన తర్వాత రివైజ్ చేసిన తర్వాతే పేపర్స్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎగ్జామ్ ఒకసారి ఎప్పుడు సిలబస్ ఉంటుందమ్మా? ఫిబ్రవరి లాస్ట్ సండే అండి. డేట్ ఎంత అయిందండి? ఫిబ్రవరి లాస్ట్ సండే అంటే 27 27 ఫిబ్రవరి ఆంజనేయులు గారు. సరే 27 ఫిబ్రవరి ఉంటుందండి. సో, మనకి టైం ఉంది సరే. కాబట్టి ఈ లోపు రివైజ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో ఒక రోజు నేను ముందే ఇంటిమేట్ చేస్తాను గ్రూప్‌లో ఎప్పుడు మనకి రివిజన్ క్లాస్ ఉంటుందని. సో, దాని ప్రకారంగా ఎట్లా మనము మార్క్స్ అలాట్ చేసుకొని ఎలా చదువుకోవాలి అనేది నేను చెప్తాను. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా అప్పుడు ప్రిపేర్ అవుతురు గానీ, ఈ లోపు మొత్తం సిలబస్ నేర్చేసుకోండి. సో, ఏదైనా డౌట్ ఉన్నా కూడా సార్ చెప్పండి. ఈసారి కూడా ఆన్లైనా ఫిజికలా? ఆన్‌లైనే ఉండొచ్చండి. ఇప్పుడు ఫిజికల్ పెట్టే ఛాన్స్ ఎక్కడుంది? ఫెబ్ కల్లా కొంచెము సివియర్ అవుతదని ఖచ్చితంగా అంటున్నారు ఆన్లైనే కాబట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఆన్‌లైనే ఉండొచ్చండి.
చాలా చోట్ల కర్ఫ్యూలు కూడా పెడుతున్నారు కదా! సో, ఆఫ్‌లైన్ ఉండే ఛాన్స్ లేదు సార్. 99% ఆన్‌లైనే ఉంటుంది. ఇంకా అఫీషియల్‌గా మనకి సంస్కృత భారతి వాళ్ళు చెప్పలేదు కానీ ఆఫ్‌లైనే ఉంటదండి మాక్సిమం. ఆన్‌లైనే ఉంటుంది మాక్సిమం. లాస్ట్ టైమ్ లాగా మీరు ప్రవేశ ఎలా రాసారో సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఎప్పుడైతే వాళ్ళు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడానికి లింక్ అది ఎప్పుడైతే వాళ్ళు పంపిస్తారో నేను ఇమ్మీడియేట్‌గా మీ గ్రూప్‌లో పెట్టేస్తాను. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరన్నా ప్రవేశ రాసి మధ్యలో గ్యాప్ తీసుకొని పరీక్ష రాసే వాళ్ళుంటే ఒకసారి సంస్కృత భారతికి కాల్ చేస్తే వాళ్ళు ఒక ₹100 ఫైన్ లాగా కట్టించుకుంటారు. వాళ్ళు నార్మల్‌గా తర్వాత హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని సేమ్ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు ప్రవేశకి ఏ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఉందో శిక్షా కోవిదకు కూడా అదే రిజిస్ట్రేషన్ నంబర్ కంటిన్యూ అవుతుంది. అదే రిజిస్ట్రేషన్ నంబర్‌తో మీరు మొన్న రాసినట్టు మీకు గ్రూప్‌లో వచ్చేస్తుంది. మనకి క్వెషన్ పేపర్ వస్తుంది. ఆన్సర్ రాసి మరి స్కాన్ చేసి పంపమంటారా? పోస్ట్ చేయమంటారా? వాళ్ళ నోటిఫికేషన్‌లో మనకి ఇయర్‌కి రూల్స్ మారుస్తున్నారు. అలాగానే మీకు ఇంటిమేట్ చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. అస్తు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ధన్యవాదः. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. హేమలత గారు చెప్పండి ఏంటి? ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఓకే. స్వాగతం. ధన్యవాదాలు మహోదయ. నేను ధన్యవాదాలు మీకు చెప్పకపోయినా చెప్పేసుకుంటానండి. బాగా ప్రిపేర్ అయితే చాలు. అస్తు. ఏకతా మంత్రం ఎవరు చదువుతారండి? మేడం. ఎవరమ్మా? రేణుక గారా? అదే అప్పుడే అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు. ఇంకా చదివేది ఉంది కదా. ఊరికే అలా చెప్తున్నారు. ఎవరు చెప్తారండి ఏకతా మంత్రం? ఎవరన్నా? రేణుక గారా? సరిత గారు ఎవరన్నారు ఏకతా మంత్రం చదువుతాను? రామ్మోహన్ రావు గారు ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీకు గ్రూప్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తామని. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలాగే అండి. ధన్యవాదాలు. అంతవరకే. సంక్రాంతి శుభాశయాః. తప్పకుండా. సరిత మహోదయ చదవండి అమ్మా. చదవండి. నేను చదువుతానండి. చదవండి మహోదయ. చదవనా? చదవమ్మా. యం వైదికా మంత్రతుషః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమేషం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మాత్రం చెప్పానండి. చదవండి. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. సర్వేభ్యో ధన్యవాదాः. సంక్రాంతి శుభాకాంక్షలు. పునః మిలామः. స్వస్తి. సర్వేభ్యः స్వస్తి. మంచిదండి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.